अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము న్యాయ దర్శనంలో ప్రథమ అధ్యాయము ప్రథమ ఆహ్నికం చెప్పుకుంటున్నాము. అందులో మనము 16 పదార్థాల్లో మొట్టమొదటి పదార్థం ప్రమాణం అంటే ఏమిటి, ఆ ప్రమాణం ఎన్ని రకాలు, వాటి యొక్క లక్షణం ఏంటి చూసిన తర్వాత నెక్స్ట్ రెండో పదార్థం ప్రమేయం చెప్పుకుంటున్నాము. ఆ ప్రమేయంలో కూడా మనం క్రమంగా 12 రకాలను చెప్పుకున్నాము. అందులో మనం క్రమంగా చూస్తూ వచ్చాం. ఏంటంటే 12 రకాల ప్రమేయాలు: ఆత్మ, శరీరము, ఇంద్రియాలు, అర్థము అంటే విషయాలు, బుద్ధి, మనః, ప్రవృత్తి, దోషము, ప్రేత్యాభావము, ఫలము, దుఃఖము, అపవర్గాస్తు ప్రమేయం. ఇలాగా ఫలము దుఃఖం చెప్పుకున్న తర్వాత అంతిమ ప్రమేయం అపవర్గం గురించి చెప్పుకుంటున్నాం మనం. ఆ అపవర్గం ఏంటంటే, అపవర్గానికి లక్షణం ఏంటి, పరిభాష ఏంటంటే ఏం చెప్పుకున్నామంటే తద్ అత్యంత విమోక్షో అపవర్గ, తద్ అత్యంత విమోక్షో అపవర్గ అని చెప్పి మనం నిన్న చూసామండి. అంటే అంతకుముందు 2 మొదలు చెప్పుకుంటూ వస్తున్నాము. అంటే అత్యంత విమోక్ష అంటే దుఃఖానికి అత్యంత విముక్తి ఎప్పుడైతే కలుగుతుందో అది అపవర్గం అని చెప్పి చెప్పుకున్నామట. కాబట్టి అది ఎలా సంభవిస్తుంది అంటే, మనకు ఏదో వర్తమానంలో ఉన్న జన్మ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకున్నప్పుడు, మళ్ళీ జన్మ లేకుండా చేసుకున్నప్పుడే మనకు అపవర్గ స్థితి కలుగుతుంది అని చెప్పుకున్నాము. ఎందుకంటే ఈ మోక్ష పర్యంతం ఈ జన్మ మరణ చక్రం అనేది మనకు ఉంటూనే ఉంటుంది. కాబట్టి మోక్షం సంభవించినప్పుడు మాత్రమే మళ్ళీ జన్మ అంటూ ఉండదు. ఇప్పుడు ఆ మోక్షం ఎలా ఉంటుంది అంటే అక్కడ చెప్పుకున్నాం. మనకు కళ్యాణ ప్రాప్తి, క్షేమ ప్రాప్తి అని చెప్పుకున్నాం. క్షేమ ప్రాప్తి ఎలా కలుగుతుంది అంటే కళ్యాణ ప్రాప్తి ఎలా కలుగుతుంది? ఆ మోక్షంలో మోక్ష ప్రాప్తి కలుగుతుంది అంటున్నాం. మోక్షంలో ఈ రకంగా ఉంటుంది అంటాం. మోక్షం ఎలా ఉంటుంది అంటే దానికి క్షేమ ప్రాప్తి విషయంలో, బ్రహ్మ అనే విషయంలో తద్ అభయం అజరం అమృత్యు పదం బ్రహ్మ, దాన్నే క్షేమ ప్రాప్తి రీతి అని చెప్పి చెప్పుకున్నాం. అంటే కళ్యాణ ప్రాప్తి అంటే మోక్షంలో అటువంటి స్థితి కలుగుతుంది. భయరహితమైన స్థితి ఉంటుంది, దుఃఖరహితమైన స్థితి ఉంటుంది. అలాగే మృత్యు, జరామృత్యు యొక్క భయరహితమైన స్థితి ఉంటుంది, వ్యాధిరహితమైన స్థితి ఉంటుంది. అటువంటి స్థితి దాన్ని మోక్ష ప్రాప్తి అంటే కైవల్య ప్రాప్తి, దాన్ని క్షేమ ప్రాప్తి, ఇష్ట ప్రాప్తి అంటే కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని చెప్పి దానికి ఈ రకంగా మనం ప్రస్తావించుకున్నాం. అంటే అదే సుఖం ఉంటుంది. అలా పరిభాష చెప్పుకున్న తర్వాత నిన్న రకరకాల అదే విషయంలో ఆ సుఖం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కొంచెం చర్చ విమర్శపూర్వకంగా మనం చూస్తున్నాం. ఒకసారి ఏదో గమనించండి. ముందుగా మనం అక్కడికి ముందుకు వెళ్ళడానికంటే ముందు పూర్వపక్షి ముందు ప్రస్తావన ఎలా తీసుకొచ్చారు అది ఒకసారి గమనించండి. చూడండి, మనకు పరిభాష ఏంటి? సామాన్యంగా దుఃఖానికి అత్యంత విమోక్షం, దుఃఖానికి అత్యంత విముక్తి కలగడమే మోక్షము, అపవర్గం చెప్పినాం. అంటే దుఃఖం లేశ మాత్రం లేకుండా నష్టం చేసుకుని మోక్షం చెప్పినాం. ఆ మోక్షం ఎలా ఉంటుందంటే అది భయరహితమైన స్థితి ఉంటుంది, వ్యాధి రహితమైన స్థితి ఉంటుంది, మృత్యు రహితమైన స్థితి ఉంటున్నాం. దాన్ని బ్రహ్మ అని చెప్పుకున్నాం. దాన్ని క్షేమ ప్రాప్తి, కళ్యాణ ప్రాప్తి అని చెప్పి చెప్పుకున్నామట. సరే, ఇది చెప్పిన తర్వాత ఆ మోక్షంలో అపవర్గ స్థితి ఎలా ఉంటుంది అంటే అత్యంత దుఃఖ అనేది లేశ మాత్రం ఉండదు, దాన్ని అపవర్గం అంటారని చెప్పుకున్నారా? ఆ అపవర్గం ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు మనకు అక్కడ పోతే అది మోక్ష, ఆ సుఖానంద కలుగుతుంది, ఇక్కడ ఉంటే మనకు సంసార అవస్థలో ఉంటే కలగలుగుతుంది. ఎందుకు, అది ఏ రకంగా అని చెప్పి చర్చ విమర్శ ప్రకారంగా అది ప్రస్తావన తీసుకొచ్చిందన్నమాట. అందులో ఒక మొట్టమొదటి చర్చ ఏంటి, ప్రశ్న ఏంటంటే ఇక్కడ
నిత్యం సుఖం ఆత్మనః మహత్వవత్ మోక్షే విద్యతే. అంటే మోక్షంలో ఆత్మకి నిత్య సుఖం ఆత్మనః మోక్షే విద్యతే. నిత్య సుఖం అనేది అంటే శాశ్వతమైన సుఖం అనేది అంటే ఆత్మకి తన స్వయం ప్రకాశం శక్తి ఉందండి. కాకపోతే సంసారంలో రాగద్వేష ఈర్ష్యాలతో ఉంటాం కాబట్టి, షడ్వర్గాలతో యుక్తమై ఉంటాం కాబట్టి మన ప్రకాశం మనకు కనిపించదన్నమాట. కాకపోతే మోక్షం ఇవన్నీ త్యాగం చేసి వదిలేసి వెళ్తాం కాబట్టి మన స్వరూపం మనకు ప్రకటన అవుతుందన్నమాట. అది మోక్షవస్థలో అభివ్యక్తం అవుతుందన్నమాట. అది చెప్పారు ఇక్కడ. నిత్య సుఖం ఆత్మకి నిత్య సుఖం అనేది మోక్షంలో అభివ్యక్తం అవుతుంది, ప్రకటన అవుతుంది. తన యొక్క ఆత్మ యొక్క ప్రకాశం ఆ ప్రకాశీభూతం అవుతుంది అన్నమాట అని చెప్పి ఈ విషయం ప్రస్తావించాడు. జీవాత్మకి నిత్య సుఖం అనేది మోక్షంలో అభివ్యక్తం అవుతుంది. సుఖం అంటే ఆత్మకి జీవాత్మకు స్వయం సుఖం ఉంది, అది మోక్షంలో అభివ్యక్తం అవుతుంది. స్వరూపం అవ్యక్తమైనప్పుడు నిత్యానందాన్ని పొందుతున్నమాట. అందుకే మోక్ష వేద్యత అంటే అభివ్యక్తం అవుతుంది. అలా తేన అభివ్యక్తేన అత్యంతం విముక్త సుఖీ భవతి. అలా అభివ్యక్తమైనప్పుడు తన స్వయం యొక్క స్వరూపం అభివ్యక్తమైనప్పుడు అది ఆ సాంసారిక విషయవాసి అత్యంత విముక్తం కావడం వల్ల, దుఃఖాలు దూరం చేసుకోవడం వల్ల ఏమవుతుంది, విముక్త సుఖీ భవతి. అలా విముక్తి కావాలన్న సాంసారిక విషయాల పట్ల అది అత్యంత సుఖానుభూతిని పొందుతుంది, ఆనందానుభూతిని పొందుతూ ఉంటుంది అని కేచిత్ మన్యంతే. అలా కొంతమంది అంటుంటారు. ఏం చెప్పండి, జీవాత్మకి నిత్య సుఖం ఉంటుంది మోక్షంలో. ఆ నిత్య సుఖం కలగడం వల్లనే అత్యంత విముక్తి కలగడం వల్ల, అంటే సాంసారిక విషయాలపై విముక్తి కలగడం వల్ల సుఖానుభూతిని పొందుతుంది. అలాంటి స్థితి ఆనందానుభూతి మోక్షంలో కలుగుతుంది అని కొంతమంది ప్రస్తావించారు. ఇది మొట్టమొదటి ప్రశ్న. ఏంటి, మోక్షంలో ఆత్మ యొక్క సుఖం అభివ్యక్తం అవుతుంది. అలా అభివ్యక్తం కావడం అది ఆ విముక్తి చేత అంటే దుఃఖాలు వినాశం కావడం వల్ల అది సుఖానుభూతి పొందుతూ ఉంది అని పూర్వపక్షి ప్రస్తావించాడు. దానికి సిద్ధాంతం ఏం చెప్పాడు, తేషాం ప్రమాణం అభావాత్ అనుపత్తి. లేదంటే నువ్వు మోక్షంలో జీవాత్మ యొక్క సుఖం అభివ్యక్తం అవుతుంది అంటున్నావు కదా, అది అభివ్యక్తం అవుతున్నది, అది దానికి ప్రమాణం అంటూ ఏం లేదు అనమాట. ప్రమాణాభావాత్ నా అనుపత్తి, అది చెప్పనీకి లేదు. మోక్ష సుఖం ఈ రకంగా ఉంటుంది, అది ప్రమాణం లేదనమాట. ఏ ప్రమాణం లేదు దానికి కింద చెప్పాడు. ప్రత్యక్ష ప్రమాణం కానీ, అనుమాన ప్రమాణం కానీ, ఆగమ ప్రమాణం కానీ, శబ్ద ప్రమాణం ఏది లేదు. అంటే నిత్య సుఖం ఆత్మనః, జీవాత్మకి నిత్య సుఖం అనేది మోక్షంలో కలుగుతుంది, నిత్యానందం కలుగుతుందని చెప్పి మనకి ఎటువంటి ప్రత్యక్ష ప్రమాణం కానీ, అనుమాన ప్రమాణం కానీ, శబ్ద ప్రమాణం కానీ లేదు అని సిద్ధాంతి ప్రస్తావించాడు. అంటే కరెక్ట్ కదా. మొట్టమొదటి ప్రశ్న పూర్వపక్షం అడిగాడు, జీవాత్మకి మోక్షంలో నిత్య సుఖం కలుగుతుంది అని చెప్పాడనమాట. ఆ నిత్య సుఖం కలగడం వల్ల అత్యంత ఆనందానుభూతి సుఖానుభూతి పొందుతుంది అని చెప్పి పూర్వపక్షి అడిగిన ప్రశ్నకర్త చెప్పినప్పుడు సిద్ధాంతి చెప్పాడు, నువ్వు నిత్య ఆనందం కలుగుతుంది జీవాత్మకి మోక్షంలో అభివ్యక్తం అవుతుంది అంటున్నావు కదా, దానికి ఏం ప్రమాణం చూపించేదన్నా? ప్రత్యక్ష ప్రమాణం ఉందా, అనుమాన ప్రమాణం ఉందా, శబ్ద ప్రమాణం ఉందా? ఏమని చూపించు. అవి ఏమి లేవు. కాబట్టి మోక్షంలో నిత్య సుఖం ప్రాప్తి కలగదు అని సిద్ధాంతి ఆ రకం ప్రస్తావించాడు అన్నమాట. అలా చెప్పినప్పుడు ఇదే విషయాన్ని మళ్ళీ చెప్పాడంటే నిత్య, సరే అలా అంటున్నావు కదా, మళ్ళా సిద్ధాంతి అంటున్నాడు, సరే నువ్వు అలా అంటున్నావు. పూర్వపక్షి అన్నాడు నిత్య సుఖము మోక్షంలో అభివ్యక్తం అవుతుంది చెప్పాడు. కానీ అదే విషయం సరే అనుకున్నాం, సిద్ధాంతం అంటాడు ప్రమాణం లేదు కాబట్టి, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం లేదు కాబట్టి అది ఉత్పన్నం కాదనమాట. నిత్య సుఖం వస్తుందని చెప్పనీకి లేదు. సరే అనుకున్నాం, నిత్య సుఖమే కలుగుతుంది మోక్షంలో, ఆ నిత్యానందం కలుగు, సుఖానుభూతి కలుగుతుంది, లేశ మాత్రం దుఃఖాలు ఉండవు అనుకున్నాం. అంటే నిత్యస్య అభివ్యక్తి, నిత్యం యొక్క అభివ్యక్తి అంటే సంవేదన కలుగుతుంది. ఏం కలుగుతుంది? నిత్యానుభూతి యొక్క సంవేదన అంటే జ్ఞానం కలుగుతున్నాము, జ్ఞానం కలుగుతుంది అనుకున్నాం. కానీ ఆ జ్ఞానం కలుగుతుంది అంటాం కదా, తస్య హేతు వచనం, దానికి కారణం చెప్పాలి. ఆ నిత్య సుఖానికి ఏది అనుభూతి కలుగుతుందో, ఆ జ్ఞానానుభూతి కలుగుతుందో దానికి కారణం ఏంటి? సరే కొంచెంసేపు సిద్ధాంతి ఒప్పేసుకున్నాడు, సరే అనుకున్నాం నిత్య సుఖమే మోక్షంలో కలుగుతుంది. కానీ ఆ నిత్య సుఖం యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, అనుభూతి ఏదైతే ఉందో, దానికి కారణం ఏంటి? ఎందుకు అక్కడే మోక్షానుభూతి కలుగుతుంది అంటే ఆనందానుభూతి కలుగుతుంది, ఇక్కడ సంసార అవస్థ ఎందుకు కలగడం లేదు? ఇగో సుఖం ఉంది, సంసారంలో సుఖం ఉందా లేదా? సంసారంలో సుఖం ఉంది, మోక్షంలో సుఖానుభూతి కలుగుతుంది అంటున్నావు. అటువంటి దానికి కారణం ఏంటి? ఇక్కడ కలుగుతుంది, అక్కడ కలుగుతుంది, ఇక్కడ కలగడానికి కారణం ఏంటి? తస్య హేతు వచనం అంటే దానికి కారణం చెప్పాలి. ఆ కారణం ఎక్కడి నుంచి ఉత్పన్నమైందో ఆ కారణం చెప్పాలి అని చెప్పి సిద్ధాంతి రకం ప్రస్తావించాడు. అర్థమైందో స్టెప్. పూర్వపక్ష ప్రమాణం లేదు, ఒకేలా ఉంది అనుకున్నాము, ఉంటే దానికి కారణం ఏంటి చెప్పు. నిత్య సుఖము జీవాత్మకు మోక్షంలో కలుగుతుంది అంటారు, దానికి కారణం చెప్పు. నిత్యానుభూతి, నిత్య సంవేదన కలుగుతున్నా, సంవేదన జ్ఞానానుభూతి కలుగుతుంది అంటావు, దానికి కారణం చెప్పు ఏంటో
ఓకేనా? ఆ కారణం అడిగినప్పుడు దానికి ఏం చెప్పాడు? సుఖవత్ నిత్యం ఇది చేత్ అని కారణం అడిగినప్పుడు పుదుపక్షం అనొచ్చు. పుదుపక్షం ఏమంటున్నాడు ప్రశ్న కర్త? సుఖవత్ నిత్యం ఇది చేత్, సంసారంలో సుఖం ఏ విధంగా ఉంటుందో అలా సుఖం నిత్యంగా ఉంటుంది అక్కడ. సుఖవత్ నిత్యం ఇది చేత్, నువ్వు ఒకవేళ అలాగంటే గినా సుఖవత్ నిత్యం సంసార సుఖం ఏ విధంగా ఉంటుందో అలాగే అది నిత్యంగా ఉంటుంది. అలాగా మోక్షంలో నిత్య సుఖం కంటిన్యూగా ఉంటుంది. ఒకవేళ అలా అంటే గినా సంసారస్థస్య ముక్తేన అవిశేష. సంసారంలో ఉండే వ్యక్తికి మోక్షంలో ఉండేటువంటి వ్యక్తికి తేడా ఉందండి. సంసారంలో ఏ విధంగా సుఖం ఉందో అలాగే మోక్షం నిత్య సుఖం ఉందంటాం. సుఖం అనేది ఇక్కడ సుఖం ఉంది, అక్కడ సుఖం, రెండు సుఖం రెండు సమానంగా ఉన్నాయి కదా. ఆ తేడా ఏముంటుంది అక్కడ? పెద్ద వ్యత్యాసం ఏముంది అక్కడ? కాబట్టి యథా ముక్త సుఖేన అంటే సుఖం, ముక్త పురుషుడు సుఖంతో అంటే సుఖ సంవేదనం అంటే జ్ఞానానుభూతితో ఉంటూ నిత్యేన ఉత్పన్న నిత్య సుఖంతో ఉత్పన్నమయ్యాడు. అలాగే సంసారంలో ఉండే వ్యక్తి కూడా అదే విధంగా ఉత్పన్నమవుతుంది, అతని సుఖానుభూతి ఉత్పన్నమవుతుంది. కానీ ఉభయస్ నిత్యత్వం, అక్కడ ఉండేటువంటి సుఖానికి ఇక్కడ సుఖానికి రెండు నిత్యం కాబట్టి రెండు అలాగే ఉంటాయి. నువ్వు సంసార సుఖానికి సమానంగా చెప్తేనా, కాబట్టి ఇది సంభవించదు. కాబట్టి మోక్ష సుఖానికి ఈ సుఖానికి తేడే ఉండదు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించినాడు. దానికి కూడా ఖండించడమట. సరే అనుకున్నాం, దానికి ఇంకొక ఎదుతాం. ఒకవేళ అలా కూడా అనుకున్నాం అభ్యనుజ్ఞానే, సరే అలాగే అనుకున్నాం. ఏంటి? సంసారంలో ఉండే వ్యక్తికి సుఖానుభూతి కలుగుతుందో అనుకున్నాం. అభ్యనుజ్ఞానే అంటే ఒకవేళ అనుకున్నమాట ఇక్కడ మళ్ళీ అంటే అభ్యుపగం అంటే ఏంటంటే సరే అనుకున్నాం, అలా అనుకునే దీనికి కారణం ఉంటుంది. సరే ఇది అనుకున్నాం, దీనికి కారణం ఏంటి చెప్పు. అలాగా ఆ రకంగా సిద్ధాంతి ఆయన యొక్క ప్రశ్న ప్రస్తావిస్తూ సమాధానం చెప్తున్నాడు. అభ్యనుజ్ఞానే ధర్మాధర్మ ఫలిన సాహచర్యం యోగపద్యం గృహ్యేత అంటే దీనికి ఇంకో రకంగా సమాధానం చెప్తున్నాడు. సుఖవత్ నిత్యం అని చెప్పాడు కదా, కానీ సుఖవత్ నిత్యం సంసారంలో సుఖానికి సమానంగా నిత్యము సంసారం మోక్షంలో సుఖం నిత్యంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది జీవాత్మ కంటే. అయినా సంసారం నుండి వ్యక్తికి మోక్షం నుండి వ్యక్తికి సుఖంలో పెద్ద తేడా ఉండదు, రెండు సమానమే, రెండు నిత్యం అయిపోతాయని చెప్పాడు అనమాట. సరే అలా కాకుండా ఇంకో రకంగా సమానం చెప్తున్నాడు. దానికి ఏంటి? ఆ సుఖానికి నిత్యానికి కారణము ధర్మాధర్మ కారణము. ఏంటి? ధర్మాధర్మం కారణం. సరే అలా అనుకోకుండా నువ్వు అలా దాంట్లో దోషం చూపిస్తేనా ఈ రకంగా తీసుకోవచ్చుగా. ధర్మాధర్మం వలన సుఖానుభూతి జీవాత్మ కలుగుతుంది, మోక్షంలో చేసిన ధర్మకార్యం వలన పుణ్యకార్యం వలన సుఖం కలుగుతుంది. ఒకవేళ నువ్వు అలాగంటావా ధర్మాధర్మం వలన సుఖప్రాప్తి కలిగిందంటావా, నిత్య సుఖ ప్రాప్తి కలిగిందంటావా జీవాత్మకు? అట్లనే అటువంటిప్పుడు సాహచర్యం యోగపద్యం యుజ్యేత అంటే గృహ్యేత. నువ్వు అలాగంటే గనా ఇప్పుడు పైన చెప్పాము సంసారంలో ఉండే జీవాత్మకి మోక్ష అవస్థలో ఉండేటువంటి జీవాత్మకి సుఖంలో పెద్ద తేడా ఉండదు, రెండు సమానం అయిపోతాయి. సమానం అయినప్పుడు ఏమవుతుంది? అలా అనుకున్నా కూడా అప్పుడేమవుతుంది? ఒకే సమయంలో సుఖం కూడా నిరంతరంగా వస్తుంది, ఒకే సమయంలో దుఃఖం కూడా నిరంతరంగా ఉంటుంది. అలాంటి స్థితి సంభవిస్తుంది జీవాత్మకి. అంటే మోక్షంలో ఉండే సుఖము సంసారంలో ఉండే సుఖం రెండు సమానం అయినా అనుకోండి, పెద్ద తేడా లేకపోతే ఏమవుతుంది? ఇక సుఖం కూడా ఏ సమయం సుఖానుభూతి పోతున్నాడు, అదే సమయం దుఃఖానుభూతి కూడా పొందుతున్నాడు, అదే కంటిన్యూగా అవుతున్నమాట. అలాగే యోగపద్యం గృహ్యేత రెండు ఒకేసారి గ్రహించాల్సి వస్తుందన్నమాట. నువ్వు ధర్మాధర్మ కారణం చెప్పావు అనుకోండి, ధర్మం కూడా నిత్యంగా ఉంటుంది, అధర్మం కూడా నిత్యంగా ఉంటుందన్నమాట. ధర్మం కూడా నిత్యంగా ఉంటుంది, అధర్మం వచ్చే దుఃఖం కూడా నిత్యంగా ఉంటుంది. ఆ దుఃఖము సుఖం అనేది రెండు నిత్యంగా ఉన్నప్పుడు యోగపద్యం గృహ్యేత ఒకేసారి గ్రహించాల్సి వస్తుందన్నమాట. కాబట్టి అలాంటి దోషం వస్తుంది, అలాంటి దోష ప్రసక్తి వస్తుందన్నమాట. కాబట్టి అలా చెప్పినప్పుడు అంటే రెండు ఒకేసారి ప్రాప్తం, అంటే నిరంతరంగా సుఖాభావం ఉండదు, అంటే అభివ్యక్తి స్థితి ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే నా సుఖ అభావ సుఖం యొక్క అభావం ఉండదు, నిరంతరంగా సుఖము కంటిన్యూగా వస్తుంది, దుఃఖ ప్రాప్తి కంటిన్యూగా వస్తుంది. అప్పుడు రెండింటికి తేడా ఉండదు అన్నమాట. అంటే రెండు నిత్యం కాబట్టి అని సిద్ధాంతి ప్రస్తావించారన్నమాట. సరే అలా చెప్తేనా ఈ రకం చెప్పండి, రెండింటికి సుఖానుభూతి దుఃఖాన్ని రెండు ఒకేసారి ప్రస్తావిస్తే అలాంటి దోష ప్రసక్తి వస్తుంది చెప్పి మరి సిద్ధాంతి ఖండించాడు పూర్వపక్ష యొక్క అభిప్రాయాన్ని. అలా ఖండించిన తర్వాత అయితే సరే ఒక పని అనిత్యం సంసారం ఉండే సుఖం అనిత్యమైంది అని ఒకవేళ అనుకుందాం అనుకోండి, అనిత్యత్వే హేతు. ఒకవేళ నువ్వు అనిత్యం అంటావా, నిత్యం కాదులే అనిత్యం అంటే మోక్షంలో సుఖం అనిత్యం అనుకుందాం, అనిత్యం అంటావా? ఓకే అనిత్యం అన్నా కూడా అథ మోక్షే నిత్యస్య సుఖస్య సంవేదనం అనిత్యం యత ఉత్పద్యతే సా హేతుర్వాచ్య. ఒకవేళ మోక్షంలో ఇప్పుడు సమస్య ఏంటి? మొట్టమొదటి ప్రశ్న
మోక్షంలో ఉండే సుఖానుభూతి నిత్యమైంది, నిత్యంగా సుఖానుభూతి పొందుతూ ఉంటుంది అని పూర్వపక్షి ప్రస్తావించినప్పుడు లేని ప్రమాణం లేదని చెప్పాడు సిద్ధాంతి. కానీ దానికి లేదు సుఖవత్ నిత్యం అని చెప్తే అక్కడ రెండింటి మళ్ళీ సంసారం ఆత్మకు ముక్తాత్మకు రెండు తేడా ఉండదు. అయితే ధర్మాధర్మ కారణం అని చెప్పాం అనుకోండి, ధర్మాధర్మ కారణం చెప్పినా రెండు ఒకేసారి ఉత్పన్నం అవుతాయి. అది రెండు ఒకేసారి ఉత్పన్నమైనప్పుడు అది సమస్య అవుతుంది, అంటే దోషయుక్తం అవుతుంది అని చెప్పినప్పుడు పూర్వపక్షం ఏమంటున్నాడు, అయితే ఒక పని చెయ్యి, మోక్షంలో నిత్య సుఖం ఏదైతే ఉందో సుఖం నిత్యమే, కానీ వాటి యొక్క సంవేదన ఉంది కదా, వాటి యొక్క జ్ఞాన అనుభూతి సంవేదన అనుభూతి అయితే కలుగుతుందో సుఖం నిత్యమే, వాటి యొక్క సంవేదన అనేది అది అనిత్యము. సుఖస్య సంవేదనం అనిత్యం యత ఉత్పద్యతే, సుఖస్య నిత్యం అనేది అది అనిత్యమైంది. నువ్వు అనిత్యమైన అంటున్నావు, తస్య హేతు యత ఉత్పద్యతే సా హేతు వాచ్య, అది ఎక్కడి నుంచి ఉత్పన్నం అది చెప్పాలి. సరే నువ్వు అనిత్యం అంటావా, సంసార మోక్షంలో ఉండే నిత్య సుఖం అంటున్నదా, ఆ నిత్య సుఖం అనే సుఖం నిత్యమే, కానీ వాటి యొక్క సంవేదన వాటి యొక్క జ్ఞానం అనేది అనిత్యమైంది. నువ్వు ఒకవేళ అలా ప్రస్తావిస్తే సరే అనిత్యమైనట్టుదా, ఆ అనిత్యత అనేది ఎక్కడి నుంచి ఉత్పత్తి దానికి కారణం చెప్పాలి. మనం నువ్వు అనిత్యం అంటావా, అలా తప్పించుకోవడానికి అలా అనిత్యం అని చెప్తావా సమాధానము. సరే అనిత్యం అంటున్నావు, సరే అనిత్యం కారణం ఏంటి, ఎందుకు అనిత్యం అది? సుఖం నిత్యం అంటున్నావు, సుఖం యొక్క సంవేదన సుఖం యొక్క జ్ఞానం అనిత్యం అంటున్నావు, దానికి కారణం చెప్పు, కారణం ఏంటి అని అడిగినప్పుడు దానికి మళ్ళీ పూర్వపక్షి రకాల సమాజం చెప్తున్నాడు, ఆత్మ మనః సంయోగ, ఆత్మ మనసు యొక్క సంయోగమే కారణము అని చెప్పాడు అనమాట. ఆత్మ మనసు యొక్క ఆత్మ మన యొక్క సంయోగం కారణం అని అనుకోండి, ఆత్మ మనసు యొక్క సంయోగం సంసారంలో ఆత్మ యొక్క సంయోగం ఉంటుంది, మోక్షంలో దాంట్లో తేడే ఉంది. నువ్వు మోక్షంలో ఆత్మ మన యొక్క సంయోగం అంటున్నావు కదా, మోక్షంలో సుఖము నిత్యంగా ఉంటుంది, కానీ సుఖానుభూతి అనిత్యమైంది అని చెప్పావు. అనిత్యానికి కారణం ఏమిటి అన్నప్పుడు ఆత్మ మనసు యొక్క సంయోగం అంటాం, ఆత్మ మనసు యొక్క సంయోగమే కారణం చెప్పావు. ఆత్మ మనసు యొక్క సంయోగం అయితే సంసారంలో ఉండే జీవాత్మ కూడా ఉంటుంది ఆత్మ మనసు యొక్క సంయోగము అని చెప్పి సిద్ధాంతం మళ్ళీ దానికి ఖండించాయన్నమాట. కాబట్టి ఇంకా ఏదైనా హేతువాంతులు చెప్పాలి. ఆత్మ మనసు యొక్క సంయోగం ఏ కారణం చెప్పావో అది కారణం కాదు, దానికి ఏదైనా సహకారి కారణం ఏదైనా చెప్పాలి, దానికి సహకారి కారణం నిమిత్తార్థం ఏదైనా చెప్పాలన్నమాట. అది ఆ కారణం అయితే యుక్తి సంగతి. ఆత్మ మనసు యొక్క సంయోగం అంటే సంసారంలో ఉండే జీవాత్మ కూడా ఆత్మ మనసు యొక్క సంయోగం ఉంటుంది, కాబట్టి అది కారణం కాదు. ఏమపి తస్య సహకారి నిమిత్తాంతరం వచ్చినాం, దానికి సహాయకంగా ఉన్నటువంటి నిమిత్తం చెప్పాలి అన్నప్పుడు సరే ధర్మం కారణం అని చెప్పాడు. మళ్ళా ప్రతిపక్షం చెప్పాడు ధర్మమే కారణం అని చెప్పాడు. ఇది ధర్మమే నిమిత్తాంతం వేరే నిమిత్తం అని చెప్పాం అనుకోండి, సరే ధర్మం కారణం అంట, దానికి కూడా ధర్మం ఎలా వచ్చింది, దానికి కారణం ఏంటి, మరి దానికి కారణం అడిగాడు సిద్ధాంతి. ఇక్కడ ఆత్మ మనసు యొక్క సంయోగం అని చెప్తున్నారు, ఆత్మ మనసు యొక్క సంయోగం జీవాత్మ కూడా ఉంటుంది, ఆత్మ మనసు సంయోగం అనేది. కాబట్టి వేరే కారణం నిమిత్తాంతం వేరే చెప్పాలి అన్నప్పుడు ధర్మమే కారణం, నిమిత్తాంతం వేరే నిమిత్తం ఏంటంటే ధర్మం అని చెప్పాడు. నువ్వు ధర్మం అంటావా, ఆ ధర్మం కూడా కారణం ఏంటి, మళ్ళీ అలా సిద్ధాంతం అడిగినప్పుడు పూర్వపక్షం చెప్పాడు మళ్ళీ యోగ సమాధిజం అంటే యోగ సమాధిలో ఉత్పన్నమైన ధర్మం అయితే ఉందో దాని వలన అనిత్యమైంది. అందుకే సంవేదన అనని వృత్తి సంవేదన కలగడం లేదు. యోగ సమాధి అంటే యోగ సమాధిలో ఉత్పన్నమైన ధర్మం అయితే ఉందో అదే కారణం చెప్పాడు. నువ్వు ఒకవేళ యోగ సమాధి ద్వారా ఉత్పన్నమైన ధర్మం అయితే ఉందో అది కారణం అని చెప్పావు అనుకోండి, అది కూడా దోషయుక్తమే. ఎందుకు, తస్య కార్యావసాయ విరోధా, దానికి ప్రళయవస్థలో విరోధత్వం వస్తుంది, విపరీత వస్తుందట. ప్రళయకాలంలో జీవాత్మలు ఏవైతే ఉన్నాయో అక్కడ సంవేదన జ్ఞానానుభూతి అంటూ ఉండదు అనమాట. కాబట్టి ప్రళయవస్థలో అది దోషయుక్తం అవుతుంది. అయితే సంవేదన అక్కడ కలగదట. ప్రళయవస్థలో జీవాత్మని మూర్ఛ పడి ఉంటాయి, కానీ సంవేదన జ్ఞానం యొక్క అనుభూతి అక్కడ ఉండదు అని చెప్పి యోగ సమాధిజం ద్వారా ధర్మం అయితే ఉందో అది కూడా ఖండించబడుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రళయవస్థ దోషయుక్తం అవుతుంది చెప్పి ఖండించాడనమాట. మరి అలాగైతే మళ్ళీ పూర్వపక్షం అంటాడు అసంవేదనేచ అవిద్యమానేన అవిశేష. నువ్వు ఒకవేళ అలా ప్రళయవస్థలో విరోధం వస్తుంది చెప్పావు, బానే ఉంది. అటువంటి సంవేదన ఉండదు అంటున్నావు కదా, అసంవేదనేచ అవిద్యమానేన అవిశేష. ఓకే, సంవేదన కలగడం లేదంటే దాన్ని బట్టి ఏమవుతుంది, అక్కడ విద్యమానంగా లేదని అర్థం అవుతుందన్నమాట. అసంవేదనేచ అవిద్యమానేచ అవిశేష. విశేషం అంటే లేదు ఇక్కడ రెండింటి మధ్య. అంటే ధర్మక్షయాత్ సంవేదనోపరమ నిత్యం సుఖం నా సంవేద్యతే. అంటే
యోగ సమాధి ద్వారా ఉత్పన్నమైన జ్ఞానం అయితే అది కూడా ఉత్పన్నమైంది కాబట్టి అయితే ఉత్పన్నమవుతుందో నష్టం అయిపోతుందన్నమాట. మన సంసారంలో ఏదైతే వస్తువు ఉత్పన్నమవుతుందో సంయోగం ద్వారా అది నష్టపోతుంది. ఇప్పుడు యోగ సమాధి స్థితిలో ధ్యాన వస్తువు ఉన్నాయి కాబట్టి ఆ ధర్మం ఉత్పన్నమైంది. ఎప్పుడైతే సమాధి స్థితి భంగం అయిపోయిందో అక్కడ ధర్మం నష్టం అయిపోతుంది. ధర్మం నష్టం అయిపోయింది అనుకోండి, ఆ నిత్య సుఖానుభూతి యొక్క సంవేదన ఉండదు. ఆ సంవేదన అనేది నిత్యానుభూతి యొక్క సంవేదన ఉండదు అని చెప్పి చెప్పుకున్నామట. సిద్ధాంత ప్రస్తావన చెప్పేవాట. అంటే ఇదొక ప్రశ్న వస్తుంది, కిం విద్యమాన నా సంవేద్యతే అథ అవిద్యమానమితి నా అనుమానం విశిష్టే అస్తి. అంటే ఇక్కడ ప్రళయావస్థలో అది సుఖానుభూతి అనేది అది లేదు అని విద్యమానంగా లేదు కాబట్టి అక్కడ సంవేదన జ్ఞానానుభూతి కలగడం లేదా, లేదు కాబట్టి అక్కడ సంవేదన అనేది లేదా. అంటే ఉండి నిత్య సుఖం అని చెప్పినావు, సుఖం ఉంది కానీ దాని యొక్క సంవేదన లేదంటున్నావు. అలాగా మూర్ఛావస్థలో కూడా ప్రళయావస్థలో కూడా ఆ సుఖం ఉంటూ అక్కడ విద్యమానంగా లేదు, అది సంవేదన లేదంటున్నావా, ఏంటి అక్కడ ఆ సుఖమే లేదు అందుకే జ్ఞానమే లేదంటున్నావా, అలాంటి ప్రస్తావన వస్తుందన్నమాట. కాబట్టి నా అనుమానం విశిష్టే అస్తి ఇది. కాబట్టి అలాంటి దీంట్లో అనుమానమే లేదన్నమాట. అక్కడ ఉండి లేక అక్కడ సుఖానుభూతి సంవేదన ఉండి కనిపించడం లేదా, లేదు కాబట్టి అక్కడ కనిపించడం లేదా, ఇలాంటి ప్రస్తావన వస్తుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడన్నమాట. అంటే ప్రశ్న ఇది అక్కడ తీసుకొచ్చాడనమాట. అప్పుడు మళ్ళీ పూర్వపక్షి యోగ సమాధి ద్వారా ఏ ధర్మం ఉత్పన్నమైందో అది నష్టం కాదండి. యోగ సమాధి ద్వారా ఏదో జ్ఞానం ధర్మం ఉత్పన్నమవుతుందో అది ఏదైతే సంసారంలో వస్తువు పదార్థం ఉత్పన్నమవుతుంది నష్టం అవుతుందని చెప్పి సిద్ధాంతం చెప్పామన్న. నష్టమవుతుంది కాబట్టి ఆ సంయోగం నిమిత్తం ఉంటే నైమిత్తికం ఉంటుంది, అంటే కారణం ఉంటే కార్యం ఉంటుంది. ఆ కారణమే సంయోగం అయినప్పుడు కార్యం కూడా ఉంటామట. అలాగే యోగ సమాధి కర్మ ఉంటేనే అక్కడ ధర్మం ఉంటుంది. ఆ యోగ సమాధి కర్మ లేకపోయినా కూడా ఆ ధర్మం కూడా ఉండదు అని చెప్పినప్పుడు పూర్వపక్షి సిద్ధాంతం చెప్పినప్పుడు అప్పుడు పూర్వపక్షం అంటాడు, లేదండి యోగ సమాధి ద్వారా ఏది ధర్మం ఉత్పన్నం అవుతుందో అది నష్టం కాదు, అలాగే ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది, ప్రళయావస్థలో శాశ్వతంగా ఉంటుంది. యోగ సమాధితో ధర్మోహి నాక్షీతే, నష్టం కాదు, నాస్తి మందిలో నష్టం అవుతుందని చెప్పి అనుమాన ప్రమాణం కూడా లేదు మనకు. యోగ సమాధి ద్వారా ఉత్పన్నమైన ధ్యానం ద్వారా ఉత్పన్నమైన ధర్మం ఏదైతే ఉందో అది నష్టం అవుతుందని చెప్పి మనకి అనుమానం కూడా లేదన్నమాట. నాస్తి అనుమానం, ఎక్కడ అనుమాన ప్రమాణం కూడా లేదు మనకు. కాబట్టి ఉత్పత్తి ధర్మకత్వం అనిత్యమైతే విపర్యస్యతో అనుమానం, దానికి విపరీతంగా ఉత్పత్తి ధర్మం ఏది సంసారం చూస్తున్నావో దానికి నష్టం అవుతుంది, దానికి అనుమానం ఉంది. కానీ యోగ సమాధి ద్వారా ఉత్పన్నమైన ధర్మం అయితే ఉందో అది నష్టమవుతుందని దానికి అనుమానం లేదన్నమాట. సంసారంలో అయితే ఉత్పత్తి ధర్మకం ఉత్పన్నమైతే సంయోగం ద్వారా అది నష్టమవుతుంది, దానికైతే అనుమానం ఉంది. కాబట్టి యస్యతు సంవేదన ఉపరమహో నాస్తి తేన సంవేదన హేతు నిత్య అయితే అనుమేయం. కాబట్టి దేనికైతే సంవేదన యొక్క అనుభూతి నష్టం కాదో ఆ సంవేదన హేతులు కూడా నిత్యం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అంటే సంవేదన ఉందంటే దాని సుఖం కూడా నిత్యము, వాటి యొక్క సంవేదన నిత్యం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి పూర్వపక్షి దగ్గర ప్రస్తావించాడు అనమాట. అలా చెప్పినప్పుడు సిద్ధాంతి చెప్తున్నా అంటే నువ్వు అలా నిత్యం అన్నావు అనుకోండి, సుఖం నిత్యమైంది, సంవేదన హేతులు కూడా నిత్యం, అంటే సంవేదన నష్టం కానప్పుడు దాని యొక్క సుఖం కూడా అలాగే ఉంటుంది, వాటి యొక్క సంవేదన కూడా అలాగే ఉంటుంది అన్నావు అనుకోండి, నిత్యంగా ఉంటుందంటే నిత్యేచ ముక్త సంసారస్థ అవిశేష ఇది ఉక్తం అన్నప్పుడు సుఖానుభూతి సుఖం యొక్క అనుభూతి సంవేదన నిత్యము ఉంటుందని అనుకోండి. ఆ విషయంలో ముందు చెప్పామట. ఇంకా సంసారంలో ఉండేటువంటి వ్యక్తికి ముక్తాత్మలో ఉండేటువంటి వ్యక్తికి పెద్ద వ్యత్యాసం ఏముంటుందని, విశేషత ఏముంటుంది, ఏ విశేషం ఉండదు. అంటే యథా ముక్తస్య నిత్యం సుఖం తత్ సంవేదన హేతుశ్చ, ముక్తాత్మకి నిత్య సుఖము, ఆ సుఖం యొక్క సంవేదన జ్ఞానం అనేది నిత్యం అన్నా అనుకోండి, సంవేదన చేత ఉపదమో నాస్తి, ఆ సంవేదన జ్ఞానానికి ఉపదం అంటే నష్టం కాదు, నాశనం కాదు. ఎందుకు? దాని యొక్క కారణం నిత్యంగా ఉంది కాబట్టి, కారణము సంయోగం నిత్యంగా ఉంది కాబట్టి దాని సుఖం యొక్క అనుభూతి నిత్యంగా ఉంటుంది. అటువంటిప్పుడు తథ అలాగైతే సంసారస్థస్యాపి ఇది, అలాగ అనుకున్నా ఒక సంసారంలో వ్యక్తి కూడా సుఖానుభూతి నిత్యంగా ఉంటాయి కాబట్టి అది దోషయుక్తం అవుతుంది. ఈ విషయం ముందుకు చెప్పుకున్నాను, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడికి అదే ప్రస్తావిస్తున్నావు. ఏవంచ సతి ధర్మాధర్మ ఫలిన సుఖ సంవేదనైన సాహచర్యం గృహేతను, అలా తీసుకున్నాం అనుకోండి, ఆ ధర్మాధర్మ కారణం తీసుకున్నాం అనుకోండి, సుఖ దుఃఖం అనే సంవేదన అనేది సాహచర్యం ఒకేసారి నువ్వు గ్రహించాల్సి వస్తుంటుంది. ఒకే సమయం సుఖం వస్తుంది, ఒకేసారి దుఃఖం కూడా వస్తుంది, అలాంటి సందర్భం అలాంటివి గ్రహించాల్సి వస్తుంది. కానీ ఇది దోషయుక్తమే. ఒకేలా సుఖానుభూతి జ్ఞానం అనేది నిత్యం అంటే గిన
అది దోషయుక్తం అవుతుంది అని చెప్పి సిద్ధాంతి మళ్ళీ ఖండించడం అన్నమాట. ఇంతవరకు మనం నేను చెప్పుకున్నాము. ఇక్కడి నుంచి మళ్ళీ ఒకసారి మనం చూద్దామండి. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకో రకం ప్రశ్న తీసుకొస్తున్నాడు. లేదండి, సుఖము నిత్యంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇంకో రకం పూర్వపక్షి సమానం చెప్తున్నాడు. శరీరాది సంబంధ, చూడండి స్లైడ్ మీద, శరీరాది సంబంధ ప్రతిబంధ హేతు ఇది చేదు. ఇంద్రియ శరీరాది సంబంధం ఏదైతే ఉందో అది నిత్య సుఖం యొక్క సంవేదన అనుభూతి పొందో అది బాధకంగా ఉంటుంది. శరీరాది జీవాత్మకు శరీర సంబంధం ఏదైతే ఉందో అది ప్రతిబంధక కారణము. ఆ ప్రతిబంధ కారణం వలన సంసారం అంటే దానికి వ్యక్తి అని చెప్తున్నాడు. సిద్ధాంతి చెప్పాడు సంసారంలో ఉండే వ్యక్తికి మోక్షంలో ఉండేటువంటి వ్యక్తికి తేడా ఉండదు కదండి. సుఖంలో అంటే నేను తేడా ఉంటుంది. సంసారంలో ఉండే వ్యక్తికి శరీరంతో సంబంధం ఏర్పడుతుంది. పొదుపక్షం అంటాడు సిద్ధాంతి ఆ ముక్తాత్మకి సంసార ఆత్మకి సుఖంలో తేడా ఉండే విశేషత ఏముండదు చెప్పినప్పుడు పొదుపక్షి ఏం సమానం చెప్తున్నా ఇక్కడ, ఏంటి ఆ తేడా ఉంటుంది. సంసారం ఉండే జీవాత్మకి శరీరంతో సంబంధం ఏర్పడుతుంది కాబట్టి అక్కడ నిత్య సుఖం ఉండదు, అనిత్య సుఖం ఉంటుంది. కానీ మోక్షంలో ఉండే జీవాత్మకి అక్కడ శరీరంతో సంబంధం ఉండదు కాబట్టి అక్కడ నిత్య సుఖం ఏర్పడుతుంది. కాబట్టి ఆ వ్యత్యాసం ఉంది అని చెప్తున్నాడు. శరీరాది సంబంధ ప్రతిబంధ హేతు నా అది కూడా హేతు కాదు. ఎందుకు? శరీరాదినా ఉపభోగార్థత్వ, శరీరాది ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాలు బుద్ధితో యుక్తమైన సంయుక్త శరీరం ఏదైతే ఉందో అది ఈ శరీరాదినం ఉపభోగార్థత్వం, ఉపభోగం కోసమే శరీరం ఉంది. విపర్యయస్య అననుమానాత్, దానికి విపరీతంగా అనుమానం అంటే ఏం చేయాలన్నమాట. ఈ శరీర ఏదైతే ఉందో ఉపభోగం కోసం ఇవ్వబడింది, వీటికి విపరీతంగా వేరే కారణం కోసం ఇవ్వబడింది అని చెప్పి అనుమానం కూడా లేదు మనకు అన్నమాట. కాబట్టి శరీరానికి సంబంధించిన ప్రతిబంధ హేతు అని చెప్పినప్పుడు అది కూడా కాదు. ఈ శరీరం ఏదైతే ఉందో అది ఉపభోగం కోసం ఉంది, సుఖాన్ని అనిపించడం కోసం ఉందని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. దీనికి విపరీతంగా ఏ అనుమానం కూడా లేదు. ఓకేనా? అంటే కొంతమంది అలా అంటే గిన ఇప్పుడు ప్రస్తావన తీసుకొస్తా అంటే ఇది కొంతమంది స్యాత్ మతం అంటే కొంతమంది సంసారావస్థస్య సంసారంలో ఉండే జీవాత్మకి శరీరాది సంబంధం వలన నిత్య సుఖ సంవేదన హేతు అనేది ప్రతిబంధకంగా ఉంటుంది, నిత్య సుఖం కలగదు. తేన అవిశేషం నాస్తి ఇది. నువ్వు అలా అంటేనా అవిశేషం నాస్తి అంటే అప్పుడు విశేషం అయిపోతుందన్నమాట. తేన అవిశేషం నాస్తి, ఇక్కడ అవిశేషం ఇక్కడ నిషేధం ఉంది, నా అనేది నిషేధం ఉంది. అంటే రెండు సార్ తేన అవిశేషం నాస్తి అంటే విశేషమైంది. అప్పుడు అంటే పొదుపక్షం ఒకేలా అంటేనా అది యుక్తి సంగతం కాదన్నమాట, అది విశేషమైన హేతు వచ్చేసింది అన్నమాట. కాబట్టి ఏతచ్చ అయుక్తి, నువ్వు అలా చెప్పడం ఏం చెప్పావు? సంసారంలో ఉండే ఆత్మకి శరీరంతో సంబంధం ఏర్పడడం నిత్య సుఖం కలగడం లేదు నువ్వు అంటున్నావు కదా. అటువంటిప్పుడు అది విశేషమైన హేతు వచ్చేసింది అన్నమాట. అలా చెప్పడం ఏతచ్చ అయుక్తి, యుక్తి సంగతం కాదు. ఎందుకంటే పైన చెప్పిన విధంగానే శరీరాదయ ఉపభోగార్థాహతే భోగ ప్రతిబంధం కరిష్యంతి ఇది అనుపణం. బై శరీరం ఏదైతే ఉందో భోగాల కోసం ఉంది, అది సుఖాల నిమిత్తం కోసం భోగాన్ని ప్రతిబంధం చేస్తుందని చెప్పి ఉత్పన్నం కాదు. నాచ అస్తి అనుమానం శరీరస్య ఆత్మనః భోగ కశ్చిద్ అస్తి. అంటే శరీరం లేకుండా భోగోత్పత్తి కలుగుతుందని చెప్పి ఏదైనా అనుమాన ప్రమాణం అనేది లేదు. శరీరం మాధ్యంతో భోగోత్పత్తి కలుగుతుందని చెప్పి మనకు అది ప్రత్యక్షం కూడా. కానీ దీంట్లో లేదని చెప్పడంలో అనుమానం లేదు అని చెప్పి నిన్న సిద్ధాంతి ఇంతవరకు ప్రస్తావించాలి. అస్తు అలా చెప్పిన తర్వాత ఇది భాష చూడండి. మళ్ళా పొదుపక్షం అంటే ఇష్ట అధిగమార్థ ప్రవృత్తి ఇది చేత్. ఇష్టం అంటే సుఖం, అంటే సుఖం యొక్క సుఖానుభూతిని పొందడానికి ఇష్టాధిగమార్థ ప్రవృత్తి రీతి చేత్ అంటే ఇష్ట సుఖం కోసము, ఇష్ట సుఖాన్ని పొందడం కోసమే ప్రవృత్తి కలిగింది. ఓకే, అలా అంటే గిన నా అది కూడా అది కూడా సాధ్యం కాదు, అది కూడా యుక్తి సంగతం కాదు. అంటే ఇష్ట ప్రాప్తి కోసమే ఏం చెప్పాను, ఇష్ట ప్రాప్తి కోసం నిత్య ప్రవృత్తి కలుగుతుంది జీవాత్మకి అని చెప్పామనుకోండి. లేదంటే ఇష్ట ప్రాప్తి కోసం కాదు, అనిష్టోపరమార్థత్వం అంటే ఇష్టం అంటే సుఖ ప్రాప్తి కోసం కాదు, దుఃఖ నివృత్తి కోసమే జీవాత్మ యొక్క ప్రవృత్తి ఉంటుంది అని సిద్ధాంతం చెప్పాడు. పొదుపక్షం అంటే సుఖాన్ని పొందడం కోసమే ప్రవృత్తి కలుగుతుంది, కర్మ చేస్తున్నాం, ధర్మాధర్మ కర్మలు చేస్తున్నాం అని పొదుపక్షం చెప్పడు. లేదండి, ఇష్ట ప్రాప్తి కోసం సుఖ ప్రాప్తి కోసం కాదు, దుఃఖ నివృత్తి కోసం అనిష్టాన్ని తొలగించుకోవడం కోసమే
ప్రవృత్తి జరుగుతుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. చూడండి, అదే విషయాన్ని భాషలో ఇది అనుమానం ప్రకారం చెప్తున్నామట. ఇష్ట అధిగమార్తో మోక్షోపదేశ ప్రవృత్తిశ్చ ముముక్షూణాం. అంటే ఇష్ట ప్రాప్తి కోసమే మోక్షం యొక్క ఉపదేశం చెప్పబడింది శాస్త్రంలో. దానికోసమే ముముక్షు వ్యక్తులు ఏవైతున్నారో వాటి కోసం ప్రవృత్తిశ్చ ముముక్షూణాం. ముముక్షు వ్యక్తులకు ప్రవృత్తి కూడా అంటే ధర్మాధర్మ కర్మ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇష్ట ప్రాప్తి కోసమే మోక్షం యొక్క ఉపదేశం చెప్పండి. దానికోసమే ముముక్షు వ్యక్తులు ఏవైతున్నారో వారు ప్రవృత్తి జరుగుతుంది అంటే కర్మలు చేస్తున్నారు, ధర్మాత్మక కర్మలు చేస్తున్నారు. కాబట్టి నా ఉభయం అనర్థకం ఇది. కాబట్టి మోక్షోపదేశము ఆ మోక్షం కోసం ప్రయత్నం చేయడం అనేది ముముక్షులు, అది రెండు కూడా అనర్థకం కాదు, అంటే సార్థకమే వాళ్ళు ప్రయత్నం చేయడం అనేది. కాబట్టి నా ఇష్టం అనిష్టేన అననువిద్ధం సంభవతి ఇది. నా అనిష్టం ఇష్టేన అననువిద్ధం ఇది సంభవతి. నా ఇష్టం అనిష్టేన అననువిద్ధం సంభవతి ఇది ఇష్టమపి అనిష్టం సంపద్యతే. అంటే నా ఇష్టమపి అనిష్టేన అంటే ఇష్టం అనేది అనిష్టంతో యుక్తం కాకుండా ఉండదంట. అంటే ఇష్టప్రాప్తి సుఖప్రాప్తి అనేది దుఃఖంతో యుక్తం కాకుండా ఎప్పుడు కూడా ఉండదన్నమాట. సుఖం ఉందంటే సుఖంతో పాటు దుఃఖం కూడా ఉంటుంది. దాన్ని వేరు చేయలేమంట. సుఖంతో పాటు దుఃఖం ఉంటున్నాడు. ఇష్టం అంటే చెప్పి సుఖం అని చెప్పాడు. నా ఇష్టం అనిష్టేన అననువిద్ధం. అనిష్టం అంటే దుఃఖంతో యుక్తం కాకుండా ఉండలేదు, నా సంభవించదన్నమాట. అందుకే ఇష్టమపి అనిష్టం సంపదితే. ఇష్టప్రాప్తి సుఖప్రాప్తి అయినప్పుడు కూడా అక్కడ అనిష్టము చెప్పకుండా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అనిష్టమపి సంపద్యతే. అనిష్టం కూడా సంపన్నం అవుతుంది. అంటే సుఖంతో పాటు సంసారం ఉండే సుఖంతో పాటు దుఃఖం కూడా ఖచ్చితంగా ఉంటుంది. నిత్య సుఖం ఎప్పుడు కూడా ఉండదు అన్నమాట. అందుకే అనిష్ట హానాయ ఘటమాన ఇష్టమపి జహాది. కాబట్టి ఈ అనిష్టాన్ని తొలగించడం కోసము ఇష్టాన్ని కూడా తొలగించుకోవాల్సి వస్తుంది అన్నమాట. అంటే దుఃఖానివృత్తి కోసము మనము సుఖాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. దాంట్లో సుఖంతో పాటు దుఃఖం కూడా మిశ్రితమైంది కాబట్టి ఆ సుఖాన్ని కూడా వదిలేయాలి. ఏ విధంగా విష సంపృక్తమైన అన్నం ఉన్నప్పుడు ఆ విషం దాంట్లో లీనమైనప్పుడు, విషం దాంట్లో కలిసిపోయినప్పుడు మిగతా భాగం అంతా బాగున్నప్పుడు కూడా విష సంపృక్తం అని చెప్పి మొత్తం విధంగా త్యాగం చేస్తాం, ఇష్టమైనది కూడా మొత్తం త్యాగం చేస్తామో అలాగే సంసారంలో ఉండేటువంటి సుఖం ఏదైతే ఉందో ఆ సుఖం అనేది దుఃఖం మిశ్రితమైంది కాబట్టి ఆ సుఖం ఉన్నప్పటికీ కూడా అది అనిష్టం అంటే అనిష్ట హానాయ అంటే దుఃఖ నివృత్తి కోసము అనిష్ట హాని ఘటమాన ఇష్టమపి అది విద్యమానంగా ఉండే ఇష్టం ఏదైతే ఉందో సుఖం ఏదైతే ఉందో అది జహాద్ దాన్ని వదిలివేస్తాము. అంటే విష సంపృక్త అన్నానికి సమానంగా దాన్ని వదిలేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు సామాన్యంగా కొన్ని మనము ఇప్పుడు ఏదైనా ధాన్యంలో రాళ్ళు రప్పలు అవి ఏమైనా వస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని వేరు చేసుకొని మనం యుక్తమైన ఆహారం తీసుకోగలుగుతాం. కానీ అన్నీ అది చేయలేం కదా. సూక్ష్మ కణాలు ఉంటాయన్నమాట. అనిష్టమైన కణాలు అంటే దుఃఖాన్ని ఇచ్చే కణాలు ఉంటాయి. అలాగే ఇక్కడ ఇష్ట ప్రాప్తితో పాటు దుఃఖం అనేది కూడా కలిసిమెలిసి ఉంది కాబట్టి ఆ దుఃఖాన్ని చూస్తూ మనం సుఖాన్ని కూడా వదిలివేస్తాము. ఎందుకంటే వివేక హానస్య అసఖ్యత్వ, దాని వివేకం ద్వారా తొలగించడం సాధ్యం కాదనమాట. సుఖంలో ఉండే దుఃఖాన్ని నేను వివేకం చేత దూరం చేస్తా అనేది సంభవం కాదు. నువ్వు సుఖాన్ని దుఃఖాన్ని నువ్వు త్యాగం చేసినప్పుడే అప్పుడు మోక్షానం అపోర్గానికి వెళ్ళినప్పుడే శరీరం త్యాగం చేసినప్పుడే మోక్షానం కలుగుతుంది. కానీ సుఖంలో ఉండేటువంటి దుఃఖాన్ని నేను వేరు చేసి సుఖాన్ని తీసుకుంటాను అంటే అది సంభవం కాదు. వివేకస్య హానస్య అసఖ్యత్వ, శక్యం కాదనమాట. నేను వివేకం ద్వారా సుఖాన్ని మాత్రం తీసుకుంటే దుఃఖాన్ని తీసుకోమంటే అది ఎప్పుడు వేరు చేయలేవు. సుఖం అంటే సుఖంతో దుఃఖం ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి అది వేరు కాదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించామట. అర్థమైందా? సంసారంలో సుఖం అయితే ఉందో నేను సుఖాన్ని తీసుకుంటాను వివేకం చేత, నేను దుఃఖాన్ని వదిలేస్తా అంటే అది ఎప్పుడు సంభవం కాదు. వేరు చేయలేమంట. వివేక హానస్య అశక్యత్వాలు మనం వేరు చేయడం సంభవించదన్నమాట అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. అలా చెప్పిన తర్వాత మళ్ళీ పూర్వపక్షం అంటే దృష్ట అతిక్రమశ్చ దేహాదిసి తుల్య. అంటే అంటే దృష్టమైనటువంటి ఏదైతే సుఖం ఉందో దాన్ని అతిక్రమించి ఏ సుఖం కోసం ప్రయత్నం చేయడం అది దేహాది తుల్య, ఈ శరీరంలో సమానమైంది. అంటే ఏం చెప్తున్నారు భాష్యము, దృష్టాతిక్రమశ్చ దేహాదిసు తుల్య, ఈ శరీరంలో సమానమే. ఎలాగంటే యథా దృష్టం అనిత్యం సుఖం పరిత్యజ్య, అంటే కనిపించేటువంటి అనిత్యమైన సుఖాన్ని వదిలిపెట్టి, దృష్టం అని చూసినటువంటి అనిత్యం సుఖం, సంసార సుఖం అనిత్యమైంది కదా, శాశ్వతంగా ఉండదు. అనిత్యం సుఖాన్ని వదిలిపెట్టి పరిత్యజ్య నిత్యం సుఖం కామైతే, నిత్య సుఖాన్ని నువ్వు కావాలనుకుంటున్నావు కాబట్టి అది దృష్టమైన సుఖాన్ని వదిలేసి
అదృష్టమైన సుఖం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, ఇష్టపడుతున్నావు అట. అది శరీరాలు సమానం అన్నమాట. అంటే శరీరాదిషు తుల్య, దేహాదిషు తుల్య అని చెప్పాం. అందుకే ఏవం దేహ ఇంద్రియ బుద్ధి అనిత్యాదిష్ట, ఈ దేహము ఇంద్రియాలు బుద్ధి అని చెప్పి అనిత్యమైనటువంటి చెప్పి చూసాం, ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. కానీ వాటి ఉల్లంఘించి, ఈ దేహాన్ని ఇంద్రియాలు బుద్ధిని ఉల్లంఘించి ఏదైతే ప్రత్యక్షం కనిపిస్తున్నాయో అతిక్రమ్య, వాటిని అతిక్రమించి ముక్తస్య నిత్య దేహ ఇంద్రియ బుద్ధయ కల్పయితవ్యా, నువ్వు ఒకవేళ నువ్వు దాన్ని ఉల్లంఘించి ఆ ముక్తాత్మ కూడా దేహము ఇంద్రియ బుద్ధి అనేటివి నిత్యమైనటువంటి చెప్పి కల్పించాల్సి వస్తుందన్నమాట. నువ్వు అలా అనుకుంటేనా. పొదుపక్షు మీద ఆక్షేపిస్తున్నాడు సిద్ధాంతి, నువ్వు అలా అంటే గిన మోక్షంలో ఉండే నిత్య ముక్తస్య అంటే ముక్తాత్మకి ఆ దేహ ఇంద్రియ బుద్ధి ఏవైతే ఉన్నాయో అవి నిత్యంగా ఉంటాయని చెప్పి కల్పన ఊహించాల్సి వస్తుంటుంది. అటువంటిప్పుడు సాధీయశ్చ ఏవం ముక్తస్య చ ఏకాత్మ్యం కల్పితం భవతి ఇది. అటువంటిప్పుడు నీకు ముక్తి కలిగేటని వ్యంగ్యం చేస్తున్నాడు పూర్వపక్షి మీద. సిద్ధాంతి రకంగా వ్యంగ్యాత్మ అంటే ఆ రకం మాట్లాడుతున్నాడు. నువ్వు అలా అంటే కన్నా నువ్వు మోక్షంలో కూడా నిన్ను శరీరం ఇంద్రియ బుద్ధిని నేను యుక్తం చేస్తా అంటే నీకు మోక్షం కలిగినట్టే. ఇంకా సాధీయశ్చ, నువ్వు సాధించినట్టే మోక్షాన్ని. సాధీయశ్చ ఏవం ముక్తస్య చ ఏకాత్మ్యం, ఏకాత్మ కైవల్యము కల్పితం భవతి ఇది. నువ్వు ఏకాత్మ్యం అంటే కైవల్యం కల్పించడం అనేది అది నువ్వు సాధించినట్టే, నువ్వు సిద్ధం చేసినట్టే, బాగా సంపాదించుకుంటావు అన్నట్టుగా కొంచెం పరిహాసంగా మాట్లాడుతున్నాడు. నువ్వు అలా చెప్తేనా నీకు ముక్తి కలిగినట్టే. అంటే దాన్ని అనిత్యమైన దేహము ఇంద్రియ శరీరాన్ని, అనిత్య శరీరాన్ని నువ్వు నిత్యంగా భావించి మోక్షంలో కూడా నువ్వు కల్పన చేశావంటే నీకు ముక్తి కలిగినట్టే. అలా కల్పన చేస్తే కైవల్యాన్ని కలిగినట్టే అని చెప్పి పరిహాసంగా చెప్పాడు అన్నమాట. కాబట్టి అది కూడా యుక్తి సంగతం కాదు. అలా చెప్పిన తర్వాత మన సిద్ధాంతం ఏమంటున్నా అంటే పొదుపక్షం అంటే ఇంకో రకం చెప్తాం. ఉపపత్తి విరుద్ధం ఇది లేండి. ఉపపత్తి విరుద్ధం అంటే దేహాది యొక్క శరీర నిత్యత్వం ప్రమాణ విరుద్ధం. అంటే దేహాది శరీరం ఏదైతే ఉన్నాయో ఇంద్రియ బుద్ధి మనస్సు ఏవైతే ఉన్నాయో ప్రమాణ విరుద్ధం కల్పితం అశక్యం. ప్రమాణిక విరుద్ధంగా కల్పించడం శక్యం కాదు. కాబట్టి ఎందుకంటే సమానం అన్నమాట. ఎందుకంటే మోక్షంలో అయినా ఇక్కడైనా అవి శరీర ఇంద్రియ అంటే పంచభౌతికాలు కాబట్టి నష్టం అవుతాయన్నమాట. అది ప్రకృతితో సంబంధం ఏర్పడుతుంది కాబట్టి నిత్యంగా ఎప్పుడు ఉండమాట. సంయోగంతో ఉత్పన్నమైంది ఖచ్చితంగా నష్టం అయిపోతుంది. కాబట్టి అది సమానం అయిపోతుంది అన్నమాట. మోక్షంలోనా ఇక్కడైనా సమానంగా ఉంటుంది. కాబట్టి సుఖస్యాపి నిత్యత్వం ప్రమాణ విరుద్ధం కల్పయితం అశక్యం. అందుకే సుఖానికి కూడా నిత్యత్వం ఉంటుంది మోక్షం. ఇప్పుడు మనం సిద్ధాంతి తీసుకొస్తున్నాడు. నువ్వు పొదుపక్ష సుఖంలో మోక్షంలో నిత్య సుఖం జీవాత్మకు అభివ్యక్తం అవుతుంది చెప్పావు కదా. కానీ అలాగే ఇక్కడ ఏ విధంగా దేహాది శరీరంతో యుక్తమైనటువంటి సుఖము అది అనిత్యమైంది కాబట్టి సుఖం నిత్యంగా ఉండదో, అలాగే సుఖస్యాపి నిత్యత్వం ప్రమాణ విరుద్ధం. మోక్షంలో సుఖానుభూతి నిత్యం అభివ్యక్తం అవుతుంది అంటున్నావు కదా, అది ప్రమాణ విరుద్ధం కల్పయితం శక్యమైతే. అది ప్రమాణ విరుద్ధంగా కల్పన చేయడం విరుద్ధంగా నిత్యత్వం అనేది సుఖం ఉంటుంది చెప్పి విరుద్ధంగా ఉంటుంది. సుఖస్యాపి నిత్యత్వం అంటే సుఖానికి కూడా మోక్షంలో అభివ్యక్తం అవుతుంది అనే మాట అనేది ఖండించబడుతుంది అన్నమాట. అంటే ప్రమాణ విరుద్ధంగా ఉంటుందన్నమాట. ప్రమాణ విరుద్ధంగా నువ్వు కల్పయితం అశక్యం, ప్రమాణానికి విరుద్ధంగా నువ్వు కల్పించడం అది శక్యం కాదు, అశక్యము అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడనమాట. అలా చెప్పిన తర్వాత చూడండి, ఆత్యంతికేచ సంసార దుఃఖాభావే సుఖవచనాత్ ఆగమేపి సతి అవిరోధ. ఆత్యంతికి అంటే అత్యంతంగా అంటే దగ్గరగా సంసార దుఃఖ అభావే, సంసార దుఃఖమైన అభావం కలిగినప్పుడు సుఖవచనాత్ ఆగమే అంటే శబ్ద ప్రమాణం ద్వారా కూడా ఆగమే అపి సతి ఆగం శబ్ద ప్రమాణం విద్యమానం ఉన్నప్పుడు కూడా అవిరోధ, విరోధం అంటూ ఏది ఉండదు అన్నమాట. చూడండి ఈ వార్తికానికి సమాధానం చెప్పారు. స్లైడ్ మార్చండి. ఆత్యంతికేచ సంసార దుఃఖమే, అత్యంతిక సంసార దుఃఖ అభావం కలిగినప్పుడు సుఖవచనాత్ ఆగమే అపి సతి అవిరోధ, అది శబ్ద ప్రమాణం ఉన్నప్పుడు విరోధంగా ఉంటుంది. ఘటమాన అంటే ఘటమాన విద్యమానంగా ఉంటూ అనిష్టహాన ఘటమాన ఇష్టమపి జహాతి. అనిష్ట హాని విద్యమానం ఉంది కాబట్టి అంటే విష సంపృక్తం
అన్నం ఏముంది విషం, అన్నంలో విషం సంపృక్తమైనప్పుడు అది విద్యమానంగా ఉన్నప్పుడు ఇష్టమి జహాది, ఇష్టమైన పదార్థం అన్ని బాగున్నప్పుడు దానికి అనిష్టమైనటువంటి ఘటమానంగా ఉంది కాబట్టి విద్యమానంగా ఉంది కాబట్టి ఇష్టం అనేది అంటే విద్యమానం. ఘటం అంటే కుండ అని వస్తుందా మాదే? అది కాదు, ఘటమాన ఘటం అంటే విద్యమాన. కుండ. ఘటమాన అంటే దాన్ని ప్రయోగిస్తూ, ఇది సంపృక్తం అని అర్థం. కుండ అని అర్థం. అస్తు. అంటే విష సంపృక్తమైన అన్నం ఘటమానంగా ఉన్నప్పుడు, విద్యమానంగా ఉన్నప్పుడు, విషయుక్తమైన అన్నం విద్యమానంగా ఉన్నప్పుడు ఇష్టమైనప్పుడు దాన్ని మొత్తం వదిలేస్తామన్న. ఏదో ఒక మూలకు అది విషం పట్ట కూడా మిగిలిన అవశిష్ట భాగంతో కూడా ఇష్టమే బాగానే ఉంది, అది కూడా వదిలేస్తామన్న. ఈ విష సంపృక్త అన్నానికి సమానంగా ఏ విధంగా వదిలేస్తామో ఇలాగే ఇక్కడ కూడా వదిలివేయాలి అని ఈ యొక్క అభిప్రాయం అన్నమాట. అస్తు. तो आत्यंतिके संसार दुख अभावे सुखवचनात् आगमे अपि सति अविरोधः. अविरोधం ఏ రకంగా చూడండి. యద్యపి కశ్చిత్ ఆగమ అంటే ఒకవేళ అనుకున్నాం ఏదైనా ఒక ఆగమ ప్రమాణం అంటే శబ్ద ప్రమాణం ద్వారా, యద్యపి కశ్చిత్ ఆగమ అదేనా శబ్ద ప్రమాణం ఉంది. ఏముంది? ముక్తస్య ఆత్యంతికం సుఖమితి, అంటే ముక్త జీవాత్మ ఏదైతే ఉందో వాటికి అత్యంత అంటే అత్యంత ఎక్కువ సుఖం, అత్యధిక సుఖం అనేది కలుగుతుంది. ముక్తస్య ఆత్యంతికం సుఖమితి, ఎక్కువ సుఖం కలుగుతుంది అని ఒకేలా అలా ప్రస్తావిస్తే సుఖ శబ్దం ఆత్యంతికే అంటే దుఃఖ అభావే ప్రయుక్త ఇత్యేవం ఉపపద్యేత. సుఖ శబ్దము ఆత్యంతికే దుఃఖం అంటే అత్యంత దుఃఖం యొక్క అభావాన్ని చెప్పడం కోసం సుఖం అని చెప్తాము. దుఃఖాభావే ప్రయుక్త. ఈ సుఖ శబ్దం ఎందుకు ప్రయోగించబడింటే అత్యంతమైన సుఖం ఏ విధంగా అంటున్నాం, అత్యంత దుఃఖ అభావాన్ని చెప్పడం కోసమే సుఖ శబ్దం ఇక్కడ వర్ణించబడింది. సుఖ శబ్దం యొక్క ప్రయోగం చెప్పబడింది. అంటే ఒకవేళ ఏదైనా శబ్ద ప్రమాణం అలా ఉందనుకున్నాం శాస్త్రంలో, ముక్తస్య ఆత్యంతికం సుఖం, ముక్త పురుషుకి అత్యంతమైన సుఖం ఉంటుంది, సుఖం కలుగుతుంది అని అన్నామనుకోండి, లేదంటే ఇక సుఖ శబ్దము అత్యంత దుఃఖ నివృత్తి కోసం ప్రయోగించబడింది. ఇత్యం ఉపపద్యతే, అలాంటి ఉపన్నత కలుగుతుంది. ఇక్కడ ఆత్యంతిక శబ్దం ఏం వచ్చింది? అత్యంత సుఖం కాదు, అత్యంత దుఃఖ నివృత్తి కోసం, దుఃఖ అభావం కోసం ప్రయోగించబడింది అని ఇత్యం ఉపపద్యతే. అంటే దృష్టో హి దుఃఖ అభావ, అంటే దుఃఖం యొక్క అభావం అనేది సుఖ శబ్ద ప్రయోగే బహుళం లోకే దృశ్యతే. అంటే దుఃఖం యొక్క అభావాన్నే సుఖ శబ్ద ప్రయోగం ద్వారా లోకంలో చాలా మంది బహుళంగా ప్రయోగిస్తుంటారు అన్నమాట. అంటే లోకంలో చూసాము దృష్ట దుఃఖ దుఃఖం ఎప్పుడైతే అభావం కలుగుతుందో, దుఃఖానికి అత్యంత నివృత్తి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు సుఖ శబ్దం యొక్క ప్రయోగాన్ని చాలా మంది లోకంలో ఉపయోగిస్తున్నాం. అంటే ఆత్యంతికమైన దుఃఖ నివృత్తి కలిగినప్పుడు దాన్ని సుఖ శబ్దం కింద చెప్పుకుంటాను. దుఃఖ నివృత్తి నాకు అత్యంత సుఖం కలిగింది అనే భావన సుఖ శబ్ద ప్రయోగం బహుళం లోకే ప్రయుజ్యతే. లోకంలో బహుళం లోకే అయితే లోకంలో అలా ప్రయోగిస్తారు, అలా చెప్పబడుతుంటే అత్యంత దుఃఖ నివృత్తి, దుఃఖం యొక్క అభావాన్నే సుఖ శబ్దం కింద చెప్పుకుంటాము. కానీ అత్యంత దుఃఖాభావం అంటే సుఖ ప్రాప్తి అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఓకేనా? అంటే సంసారంలో ఇక్కడ తాత్పర్యం ఏంటంటే 3 రకాల వ్యక్తులు ఉంటారండి. కొంతమంది ఏమనుకుంటారంటే నాకు సుఖం లేకపోయినా పర్వాలేదు కానీ అత్యంత దుఃఖ నివృత్తి కలగాలి ముందు. నాకేంటి దుఃఖ నివృత్తి కలగాలి, దుఃఖం నాకు వెళ్ళిపోయింటే నాకు సుఖం వచ్చినలాగా పర్వాలేదు, నాకు దుఃఖం ఉండకూడదు అనే వ్యక్తి ఆలోచించే వ్యక్తి ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే మోక్షాభిలాష ఏమనుకుంటా అంటే లేండి దుఃఖ నివృత్తితో పాటు నాకు సుఖ ప్రాప్తి కూడా కావాలి అంటే అభిప్రాయం ఇలాగ తేడా భిన్నంగా ఉంటుందన్నమాట. నాకు దుఃఖ నివృత్తి నా పరమ లక్ష్యం అండి, దుఃఖాన్ని తొలగించుకుని నా పరమ లక్ష్యం అని ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఆలోచిస్తున్నాడు. రెండో వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు, లేండి దుఃఖ నివృత్తితో పాటు దుఃఖం తొలగించుకోవడంతో పాటు సుఖ ప్రాప్తి కూడా కావాలి, దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు, మోక్ష ప్రాప్తి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. మూడో వ్యక్తి ఎవరు ఉంటారంటే ముముక్ష వ్యక్తి ఎలా ఉంటారంటే లేండి నాకు సుఖ ప్రాప్తి కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను, దుఃఖ ప్రాప్తి కాదు, సుఖ ప్రాప్తే ముఖ్యంగా లక్ష్యం అంటాడు. నాకు దుఃఖ నివృత్తి కాదు సుఖ ప్రాప్తే కావాలి అనేటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉంటాడనమాట. కాబట్టి ప్రయత్నం చేసే వాళ్ళే ఈ రకంగా 3 రకాల వ్యక్తులు మనకు కనిపిస్తుంటారు. కాబట్టి నాకు ఇక్కడ అత్యంత దుఃఖ అభావంలోనే సుఖ ప్రాప్తి శబ్దం యొక్క ప్రయోగము బహుళంగా లోకంలో ఉపయోగిస్తుంటా అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అస్తు కింద ఇంకొక పరిభాష పూర్వపక్షి ఈ రకంగా, ఇప్పుడు పూర్వపక్షి చెప్పేది కరెక్టా, సిద్ధాంతి చెప్పేది కరెక్టా, ఎవరు ఏం చెప్తున్నా అని కొంచెం మీకు కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు. లాస్ట్ లో అంతిమంలో చూద్దాం
ఏం చెప్తాడని చెప్పి నిత్య సుఖ రాగస్య ప్రహానే మోక్షాదిగమ భావో రాగస్య బంధన సమాజ్ఞానాత్. నిత్య సుఖ రాగస్య ప్రహానే మోక్షాదిగమ అభావో రాగస్య బంధన సమజ్ఞానాత్. అంటే నీకు రాగం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంసార బంధనం ఉంటుందని చెప్పుకున్నాడు. రాగోపహతం విరాగయోధి సృష్టి అని చెప్పి మనం సాంఖ్యాలు చెప్పుకున్నాం. రాగ విరాగయో సృష్టి. రాగం విరాగం ఎక్కడైతే ఉంటే అక్కడ సృష్టి ఉంటుంది, సృష్టి యొక్క చక్రం ఉంటుందన్నమాట. అసలు సంసార బంధనం కలుగుతున్నామట. ఇక్కడ నిత్య సుఖ రాగస్య ప్రహానే, నీలో నిత్య సుఖాన్ని పొందే రాగం అయితే ఉందో అది తొలగించుకునేప్పుడు నీకు మోక్షాదిగమ మోక్ష ప్రాప్తి కలుగుతున్నామట. అంటే నీకు ఎక్కువ రాగం ఉండకూడదు. రాగము సంసార బంధనకు కారణం అవుతుంది. నీకు మోక్షం పట్ల నీకు అత్యంత రాగం ఉందనుకోండి, అది సంసార బంధనానికి దారి తీస్తున్నామట. అందుకే నిత్య సుఖ రాగస్య ప్రహాని అది తొలగించుకున్నప్పుడే మోక్షాదిగమ మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అభావం రాగస్య, ఎప్పుడు రాగం అభావం అవుతుందో ఒక్క నిమిషం. నిత్య సుఖ రాగస్య ప్రహానే మోక్షాదిగమ అభావ అభావో రాగస్య. రాగ అభావం అయినప్పుడు రాగస్య అభావం బంధన సమజ్ఞాన, అంటే సంసార బంధనం కలుగుతున్నాడు. రాగము అలాగే ఉందనుకోండి, అవిద్యయుక్త రాగం ఉందనుకోండి, ఆ సంసార బంధనం ఉంటున్నమాట. అంటే నిత్య సుఖ రాగస్య అంటే అత్యంత, ఇప్పుడు ప్రస్తావన ఏముంటుంది ఎక్కువగా మనకి ఇప్పుడు మోక్షం కూడా ఒక రాగం అండి. నీకు రాగం ఉంది, కోరిక ఉంది కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎక్కడ రాగం ఉంటుందో, రాగ ద్వేషాలు ఉంటే అక్కడ సంసార బంధనం ఉంటున్నావు. అటువంటిప్పుడు మోక్ష ప్రాప్తి ఎలా కలుగుతుంది? మోక్షాధికం ఎలా అవుతుంది? అందుకే అభావో రాగస్య, రాగం యొక్క అభావం ఉందనుకోండి, రాగం లేకపోయిందనుకోండి ఆ మోక్షాధికం కలుగుతుంది. రాగం ఉంటే అవుతుంది సంసార బంధనం కలుగుతున్నమాట. కాబట్టి రాగస్య అభావం, రాగం అభావం ఉంటేనే మోక్షాధికం కలుగుతుంది. రాగం యొక్క భావం ఉందనుకోండి అప్పుడు బంధన సమజ్ఞానం అంటే సంసార బంధనం కలుగుతుంది. కానీ ఇక్కడ మళ్ళీ ఒకసారి కింద భాషను చూడండి. యది అయం మోక్షో నిత్యం సుఖం అభివ్యజ్యతే. ప్రారంభం చెప్పినదా మోక్షంలో ప్రస్తావన ఎక్కడి వచ్చింది? ప్రారంభం పొదుపక్షిదే ప్రశ్నించడమాట. మోక్షంలో నిత్య సుఖం అభివ్యక్తం అవుతుంది, మోక్షంలో నిత్య సుఖం అభివ్యక్తం అవుతుంది అని చెప్పామట. అంటే జీవాత్మ యొక్క స్వయం ప్రకాశం అవుతుంది అని చెప్పుకున్నామట. మోక్ష నిత్య సుఖం అభివ్యజ్యతే ఇది. అది అభివ్యక్తం అవుతుందంటే నిత్య సుఖ రాగేన మోక్ష ఘటమానో నా మోక్షం అధిగచ్చేత్. నిత్య సుఖ రాగేన అంటే మోక్షం పట్ల అత్యంత రాగం ఉంది, నిత్య సుఖ రాగం ఉందన్నమాట. అత్యంత రాగం ఉంది. నిత్య సుఖ రాగేన మోక్షాయో ఘటమాన, మోక్షం కోసం ప్రవృత్తి ఏదవుతుందో నా మోక్షం అధిగచ్చేత్, మోక్షాన్ని పొందలేడు. నా అధిగంతుం అర్హతి ఇది. ఎందుకు? రాగం ఉంది కాబట్టి. అందుకే నిత్య సుఖ రాగస్య, నిత్య సుఖ రాగస్య అప్రహాని. ఇక్కడ మనం ప్రహాని చెప్పారంటే అప్రహాని, రాగానికి అప్రహాని తొలగించకపోతే ఏమవుతుంది? నిత్య సుఖ రాగానికి మోక్షాదిగా మోక్ష ప్రాప్తి కలగదు తొలగించకపోతే. అలాగే మోక్షాదిగమ అభావో రాగస్య, ఎప్పుడైతే రాగం యొక్క అభావం అవుతుందో అప్పుడు మోక్ష ప్రాప్తి కలుగుతున్నాడు, రాగం లేకపోతేనా. అందుకే అటువంటి స్థితిలో కలగకపోతే రాగప్రాప్తి తొలగించకపోతే ఏమవుతుంది? బంధన సమజ్ఞానం కూడా కలుగుతున్నమాట. అది కింద భాషలో చెప్పేది. ఇక్కడ మోక్షో నిత్యం సుఖం అభివ్యజ్యతే. మోక్షంలో మోక్షే తీసుకోండి, ఇక్కడ మోక్షం ఉంది. మోక్షంలో నిత్య సుఖం అభివ్యజ్యతే అని చెప్పాం కదా. అది నిత్య సుఖ రాగేనా. నిత్య సుఖం అంటే రాగం ఉందనుకోండి మోక్షం పట్ల, సుఖం పట్ల, ఆ మోక్ష ఘటమాన ప్రయత్నం అయితే ఉందో, ప్రవృత్తి అయితే ఉందో నా మోక్షం అది గచ్చేది. రాగయుక్తమైనటువంటి ప్రయత్నం ఉందనుకోండి అక్కడ మోక్ష ప్రాప్తి కలగదు. రాగయుక్తమైనటువంటి పురుషార్థం ఉన్నప్పుడు అక్కడ మోక్ష ప్రాప్తి కలగదు. నా అధిగంతుం అర్హతి, అది తెలుసుకోలేడు అన్నమాట. కాబట్టి బంధన సమజ్జాతో హి రాగ. కాబట్టి రాగం ఎందుకంటే బంధన సమజ్జాతో హి రాగ. రాగం ఎక్కడ అవుతుందో సంసార బంధానికి కారణం అయిపోతుంది. రాగం ఎక్కడైతే ఉంటుందో సంసార బంధానికి కారణం అవుతుంది అన్నమాట. కాబట్టి నాచ బంధనే సత్యపి, నాచ బంధనే సతి, ఆ బంధనం తొలగించకపోతే అవుతుంది కశ్చిత్ ముక్త ఇది ఉపద్యతే. ఎవరు కూడా ముక్తి కలగలేదు అన్నమాట. ఎవరి కూడా ముక్తి సంభవించదు. అంటే రాగం ఉంటే నీకు ముక్తి సంభవించదు. నచ్చ బంధనే సతి, బంధం లేకపోతే కశ్చిత్ ముక్త,
నచ బంధనే సతి సత్యపి అంటే బంధనం లేకపోయి ఆ బంధనం లేకపోయినా కూడా అప్పు కష్టిత్ ముక్త అంటే ఏదో ముక్తుడు అవుతా అంట. ఆ బంధనం తొలగకపోతే ముక్తావస్థ అంటే ముక్తి స్థితిని పొందలేడు. అంటే రాగం ఉందంటే బంధన సమజ్జాతో హి రాగ అని చెప్పాడు. రాగం ఉందంటే రాగ కారణం ఉందంటే బంధనం యొక్క సంసార బంధనం కలుగుతుంది. అదే నిత్య సుఖ రాగస్య దానికి ప్రహీనం చేసుకున్నా తొలగించుకున్నా అనుకోండి అప్పుడు మోక్షాధిగం కలుగుతుంది. దాన్ని అధిగంతం శక్యత అధిగంతము అంటే దాన్ని తెలుసుకోవడానికి సంభవిస్తుంది, సంభావన కలుగుతుంది అని చెప్పి సంభావన కాదు తెలుసుకోగలుగుతాడని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. కానీ నచ బంధనే సతి బంధనే విద్యమానంగా లేనప్పుడు ఏమవుతుంది బంధనే సతి చెప్పి కశ్చిత్ ముక్త ఇది ఉపపద్యతే అంటే బంధనం లేకపోతే అప్పుడు ముక్తుడు అవుతాడు. దీన్ని బట్టి బంధనం ఉంటే రాగం పట్ల ఆకర్షణ ఉంటే కోరిక ఉంటే ముక్తి కలగదు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడనమాట. ఇప్పుడు అంతిమంలో దానికి సమాధానం ఒక రకంగా చెప్పాడు పూర్వపక్షి. మళ్ళీ ప్రహాని అంటే తొలగించుకున్నప్పుడు నిత్య సుఖ రాగస్య అప్రతికూలత్వం. ప్రహాని తొలగించడం ఏంటి? నిత్య సుఖ రాగస్య ప్రహానే అప్రతికూలత్వం అంటే చూడండి ఇక్కడ అథ అస్య నిత్య సుఖ రాగ అంటే సుఖం పట్ల నిత్య రాగం ఉందనుకోండి. నిత్య సుఖ రాగ ప్రహీయతే అంటే మనలో ఉండే సుఖం పట్ల మోక్షం పట్ల రాగం అవుతుందో ప్రహీయతే అది తొలగించుకుంటామో అప్పుడే తస్మిన్ ప్రహీనే అది తొలగిపోయినప్పుడే నా అస్య నిత్య సుఖ రాగ ప్రతికూల భవతి. అప్పుడు నిత్య సుఖానికి ప్రతికూలంగా ఉండదన్నమాట. ఈ రాగంని తొలగించుకున్నప్పుడు తస్మిన్ ప్రహీనే అది తొలగిపోయినప్పుడు అవుతాయి నా అస్య నిత్య సుఖ రాగ ప్రతికూల భవతి. ఈ నిత్య సుఖ రాగం అనేది ప్రతికూలంగా ఉంటుంది. అంటే ఇక్కడ రాగం అంటూ ఉంటుంది, మనకు సుఖ ప్రాప్తి కోసం ఇష్టము కోరిక. ఇప్పుడు ఆత్మ యొక్క లక్షణం ఏంటి? ఇచ్ఛా ద్వేష ప్రయత్నం చెప్పాం. ఇచ్ఛ లేకపోతే ప్రయత్నం ఏముంటుంది? కానీ ఇచ్ఛ అనేది ఉంటుంది, అంటే ఇష్టం ఉంటుంది. కానీ ఎటువంటి ఇష్టం ఉండాలి? విద్యామూలకమైనటువంటి ఇష్టపూర్వకంగా ప్రయత్నం చేసినప్పుడు మనకు సుఖ ప్రాప్తి కలుగుతుందన్నమాట. అవిద్యామూలకమైనటువంటి రాగం ఉండనుకోండి అక్కడ సంసాబంధన కలుగుతుంది. కాబట్టి ఇక్కడ అవిద్యామూలకమైన రాగాన్ని వదిలేసినప్పుడే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఎప్పుడు విద్యామూలకమైన రాగం ఉందని ఖచ్చితంగా ఉండాలి. విద్యామూలకమైన రాగం ఉన్నప్పుడే మనకు ఆ మోక్షం కోసం ప్రయత్నం చేయగలుగుతాము. దాని పట్ల కర్మ కూడా ధార్మిక అనుష్ఠానం చేయగలుగుతాం అన్నమాట. అది ఇక్కడ చెప్పేది ఇక్కడ. కాబట్టి తస్మిన్ ప్రహీనే నా అస్య నిత్య సుఖ రాగ ప్రతికూల భవతి. నిత్య సుఖానికి ప్రతికూలంగా ఉండదు అన్నమాట, అంటే అనుకూలంగానే ఉంటుంది, ప్రతికూల భవతి. కాబట్టి యద్యేవం ముక్తస్య నిత్య సుఖం భవతి. అందుకే ముక్తస్య నిత్య సుఖం భవతి అథ అపి నా భవతి. అంటే రాగం ఉంటే సంసార బంధనం ఉంటుంది, లేకపోతే మోక్ష ప్రాప్తి కలుగుతుందంటుందా? ఓకే, అలా అనుకుంటే యద్యేవం ముక్తస్య నిత్య సుఖం భవతి, ముక్తాత్మకి నిత్య సుఖం వస్తుంది. అథాపి నా భవతి నా అస్య ఉభయో పక్షయో మోక్షాధిగమో వికల్పేన ఇది. కాబట్టి ఒకవేళ పూర్వపక్షి నిత్య సుఖ రాగం అనేది పట్ల మనకు విద్యామూలక రాగం ఉంటే అది మోక్షం కలుగుతుంది. అవిద్యామూలక రాగం అంటే అవిద్య అని చెప్పే రాగ శబ్దంతో ప్రస్తావించామట. కాబట్టి ఒకవేళ అలా అనుకున్నా నా అస్య ఉభయోహు అంటే నిత్య సుఖ ప్రాప్తి కలుగుతుంది, లేదంటే నా భవతి నిత్య సుఖ ప్రాప్తి కలగదని చెప్పి నా అస్య ఉభయోహు పక్షి రెండు పక్షాల మధ్య అధిగమో వికల్ప అయితే అంటే వైకల్పికంగా ఉంటుందన్నమాట. వికల్పంగా అంటే అవి నిత్య సుఖ విద్యామూలక సుఖం ఉందనుకోండి అక్కడ మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఒక అలా లేదనుకోండి రెండు పక్షాల్లో అక్కడ సామాన్యంగా నిత్య సుఖ ప్రాప్తి ఉండదు అన్నమాట. జీవాత్మకి నిత్య సుఖ ప్రాప్తి ఉండదు. అంటే ఇక్కడ మొత్తానికి ఈ రకంగా సిద్ధాంతం ప్రస్తావించాలంటే ముందుగా మోక్షంలో అత్యంత దుఃఖ నివృత్తి ఇక్కడ అపవర్గం చెప్పుకున్నాం కదా. ఇక్కడ పక్ష ప్రతిపక్ష పూర్వకంగా పూర్వపక్ష సిద్ధాంతం చెప్పారంటే ఇక్కడ మోక్షంలో నిత్య సుఖం అనేది అభివ్యక్తం అవుతుంది అంటున్నావు కదా. అది అభివ్యక్తం కాదు, అది విద్యామూలకమైన ఇచ్ఛా చేత ఆ పురుషార్థ కర్మను తొలగించుకొని ధర్మాధర్మ కర్మను తొలగించుకొని ఆ నిత్యానందం అనేది అక్కడ రాగద్వేషాలు తొలగించుకోవడం వల్ల అభివ్యక్తం ఉంది. అది స్వయం జీవాత్మక ఆనందానికి ప్రకాశం అయితే ఉందో అది అభివ్యక్తం అవుతుంది. కాబట్టి ఈ రెండు పక్షాల్లో అంటే ఎప్పుడు అక్కడ
సిద్ధాంతి చెప్పి ప్రమాణాభావం చెప్పి ప్రమాణాభావం కాకుండా ఇక్కడ రెండు పక్షాలు అంటే ఏంటి? ముక్తస్య నిత్యం సుఖం భవతి అథాపి నా భవతి అంటే ముందు అంతకని ఏం చెప్పాడు? నిత్య సుఖ రాగ ప్రహీయతే అంటే సుఖం పట్ల రాగం ఎప్పుడు తొలగించుకోగలుగుతా అంటే మోక్షం పట్ల అంటే రాగం తొలగించుకుంటామో అప్పుడే వాటికి ముక్తికి ప్రతికూలంగా కాకుండా అనుకూలంగా ఉంటుంది. తొలగించుకోలేకపోయినా అనుకోండి వికల్పంగా అది నిత్య సుఖ రాగం ఉందనుకోండి అక్కడ సంసార బంధనమే ఉంటుంది. కానీ రెండు పక్షాల్లో మొత్తానికి ఏంటంటే ఇక్కడ మొత్తం దుఃఖ నివృత్తి మనకు ముఖ్యము. ఆ దుఃఖ నివృత్తి తొలగించుకోవడానికి కోసమే ఆ ప్రయత్నం అనేది మనము చేయాలి. అని ఇక్కడ ప్రస్తావించబడిందంట. కానీ ఇక్కడ చూడండి పూర్వపక్షి సిద్ధాంతి యొక్క మతం వచ్చేసరికి లాస్ట్ కు రెండు పూర్వపక్షి సిద్ధాంతం చెప్పిన విధంగా రెండు పక్షాల్లో ఏం చెప్తున్నా అంటే సిద్ధాంతం వచ్చేసి లాస్ట్ కు వచ్చేసి సమానం చెప్పాయి ఇక్కడ. అంటే విద్యామూలకమైన విద్యామూలకమైన రాగయుక్తమైనటువంటి కామన ఏదైతే ఉందో అక్కడ అది మోక్షాధిగమం కలుగుతుంది. అంటే విద్యామూలకమైన ఇష్టము ఇచ్చా కోరికనే ఉండాలన్నమాట. అలాంటప్పుడే ఆకాంక్ష ప్రవృత్తి మనం జరుగుతున్నామట. అవిద్యామూలకమైన తొలగించుకున్నప్పుడే రాగం అయితే దాన్ని తొలగించినప్పుడు మనకు మోక్షప్రాప్తి కలుగుతుంది. అవిద్యామూలక రాగం ఉందనుకోండి అక్కడ మనకు నిత్య సుఖ ప్రాప్తి కలగదు. సంసారంలో సుఖం ఏదైతే ఉందో అది సంభవిస్తుందన్నమాట. అందుకే నాస్య ఉభయో పక్షులు మోక్షాధిగమ వికల్ప అయితే రెండు పక్షుల్లో వికల్పం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట రెండు పక్షాలలో. అంటే ఇక్కడ మొత్తానికి సామాన్యంగా ఇక్కడ ఏం చెప్పారంటే అంత ఇన్ని రకాల ప్రస్తావన చేసి వచ్చినప్పటికీ కూడా ఏం చెప్పారంటే మనకు విద్యామూలకమైనటువంటి రాగయుక్తం ఉన్నప్పుడు అది మోక్షానికి అనుకూలంగానే ఉంటుంది, ప్రతికూలంగా ఉండదు. అవిద్యామూలక రాగం ఏదైతే ఉంటుందో అక్కడ నిత్య సుఖ ప్రాప్తి కలగదు. కాబట్టి మోక్షంలో మనకి నిత్య సుఖ ప్రాప్తి అనేది అది మనలో ఉండే అవిద్య రూపి కర్మను తొలగించుకోవడం ద్వారా రాగాన్ని తొలగించుకోవడం వలన మనకు ఆ సుఖం అనేది అభివ్యక్తం అవుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించారు అన్నమాట. అస్తు. కాబట్టి ఇక్కడ మోక్ష ప్రాప్తి కొరకు అంటే నిత్య సుఖ అభివ్యక్తి అనేది మోక్షంలో స్వీకారకరణ వ్యర్థమైందని చెప్పి చెప్పుకోవచ్చు అట. మోక్ష ప్రాప్తి అనేది నిత్య సుఖకి అభివ్యక్తం అవుతుంది అంటే అక్కడ లేదు, అక్కడ అభివ్యక్తం అవుతుంది చెప్పిది ఇది కల్పనది, అలా కల్పించడం యుక్తి సంగతం కాదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకం ప్రస్తావిస్తున్నాడు. అంటే మొత్తానికి ఈ రకం చెప్పవచ్చు. నీ అభిప్రాయం ఏం చెప్పుకోవచ్చు లాస్ట్ లో? నిత్య సుఖ ప్రాప్తి కొరకు అనమాట. అంటే వైరాగ్యం చేత, అంటే వైరాగ్యం చేత ముముక్షు వ్యక్తి ఏం చేస్తాడు? నిత్య సుఖం ప్రాప్తి కోసం రెండు పక్షాల్లో అంటే రాగము విరాగము రెండు ఉన్నప్పటికీ కూడా అంటే సుఖ ప్రాప్తి కోసం రాగం యుక్తమైన ప్రయత్నం చేసినప్పటికీ కూడా లేదంటే ఈ రెండు పక్షాలు ఏంటంటే నీలో వీతరాగత అనేది ఉండాలి. అంటే విద్యామూలకమైన రాగరహితమైన స్థితి ఉన్నప్పుడే, విద్యామూలక రాగం ఉన్నప్పుడే నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి వికల్పం చెప్పడానికి లేదు. రెండు పక్షాల్లో అక్కడ ఆ రకం కాకుండా విద్యామూలక రాగం అవిద్యామూలక రాగం ఉన్నప్పుడు మనకు సంసాబంధం కలుగుతుంది. అక్కడ మనకు మోక్ష ప్రాప్తి సంభవించదన్నమాట. అక్కడ మోక్ష ప్రాప్తి కలిగిందంటే ఇక్కడ సంసారంలో ఉండే కర్మలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా దగ్ధభేదం చేసుకొని ముక్తి ప్రాప్తి కలిగింది. కాబట్టి అక్కడ స్వయం ప్రకాశం చేత ప్రకాశింపబడతావు, అంటే పరమాత్మ యొక్క ప్రకాశం ప్రకాశించబడతావు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాలి. ఇవి ఇన్ని చెప్పినప్పుడు లాస్ట్కి వచ్చేసరికి సమాధానం అంత ఇది యుక్తిపూర్వకంగా నాకైతే అనిపించడం లేదు. అంటే ఇది కూడా అస్పష్టంగా ఉంది. మనం ఒక ప్రయత్నం చేశాము,
దీనికి సమాధానం ఇంకా మనం ఏమన్నా అంటే దీనికి సమాధానం అంటే ఏమి రాదు మనకు, కాకపోతే అనుభవం ద్వారా మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసినప్పుడు దీనికి యథార్థమే ఒకటి బయటకు వస్తుంది. ఓకే, ఒక పక్ష ప్రతిపక్షం ఏ రకంగా ప్రస్తావించుకుని వచ్చా చూసాము. సందర్భాన్ని బట్టి దీని యొక్క ప్రస్తావన ఎక్కడో ప్రస్తావిస్తే ఖచ్చితంగా ఆ ప్రస్తావన వచ్చినప్పుడు దీన్ని ఇంకా మనం చూద్దామండి. జస్ట్ ఇది అస్పష్టంగానే ఉంది, నాకే అస్పష్టంగా ఉంది, మీకు ఇంకా అస్పష్టంగా ఉండొచ్చు. కాబట్టి ఇబ్బంది అంటే ఏ రకంగా ప్రస్తావిస్తున్నారని ఒకటి మనం ప్రయత్నం చేశాం అనమాట. కాబట్టి ముందుకెళ్లే కొద్దీ ఆ ప్రయత్నం ఏందో ఇంకా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. అసలు కొన్ని చోట్ల మనకు విషయం అటువంటి జటిలమైన విషయం కాబట్టి సందిగ్ధంగా ఉంటాయండి, మనకు కొన్ని యథార్థం కనిపించవు కాబట్టి. కానీ మనకు ముందుకెళ్లే కొద్దీ కొంచెం చాలా మటుకు ఒక అవగాహన వచ్చేస్తుందన్నమాట. కానీ ప్రకారం ఏ రకంగా విషయాన్ని ప్రస్తావిస్తున్న ఈ విషయం ఏ రకంగా పూర్వపక్ష విధంగా మాట్లాడుతున్న సమాన పక్ష విధంగా సమానం చెప్తున్నా అంటే వాళ్ళ ఊహాపోహని ఏ విధంగా నడుస్తుంది మనం తెలుసుకోవచ్చు. అదే ముందుకు పోయినప్పుడు ఇటువంటి విషయాలు మళ్ళీ సందర్భాన్ని బట్టి ఉల్లేఖనం చేసినప్పుడు దాన్ని మనకు అవగతం అవుతుంది. ముందుకెళ్ళిన తర్వాత అది అప్పుడు కూడా మనం సందర్భాన్ని బట్టి తీసుకొని చెప్తాను. ఫస్ట్ ఈ రకంగా ఈ అపవర్గ విషయంలో సామాన్యంగా దీనికి ఒక సింపుల్ ఒక అర్థం ఏం గుర్తు పెట్టుకోవాలంటే అత్యంత దుఃఖ నివృత్తి అడ అపవర్గం అంటే ఈ సంసారంలో ఎలా అనే మోక్షం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ముఖ్యంగా ఏం చెప్పాము, క్షేమ ప్రాప్తి అని చెప్పిన బ్రహ్మ అని చెప్పిన అభయం అజరం అమృత్యుపదం బ్రహ్మ క్షేమ ప్రాప్తి అంటే ఆ మోక్ష ప్రాప్తి సంసారంలో సుఖం అనేది మనం ఇదంతా ప్రస్తావన చెప్పినాడు. సంసారంలో సుఖం అయితే ఉందో దుఃఖ మిశ్రితమైంది, దాన్ని వేరు చేయలేము. సంసార సుఖం ఏదో అనుకుంటున్నాను, దుఃఖాన్ని వేరు చేసిన సుఖమే తీసుకునే పుణ్యకర్మలు ఎక్కువ ప్రభావం ఉందండి, నేను సుఖాన్ని అనుభూతిని పొందుతా అంటే అది ఎప్పుడు సంభవం కాదు. సంసార సుఖం అనేది దుఃఖ మిశ్రితమైన సుఖమే కాబట్టి అది ఎల్లప్పుడూ దాన్ని వేరు చేయడం సంభవించదు అన్నమాట. దాని ప్రాప్తి కూడా ఆ సంసారం పట్ల ఉండే రాగాన్ని తొలగించుకుని, లాస్ట్ అదే చెప్పాడు, రాగాన్ని తొలగించుకునే మనం ముక్తి కోసం ప్రయత్నం చేయాలి. అంటే పూర్తిగా త్యాగం చేసి దగ్ధభీభావం చేసినప్పుడే ఇవన్నీ సంసార సుఖము వద్దు, నాకు దుఃఖము వద్దు, దుఃఖం అసలుకే వద్దు, సుఖం వల్ల వచ్చే పుణ్యప్రాప్తి వల్ల వచ్చే సుఖానుభూతి ఏదైతే ఉందో అది కూడా నాకు అవసరం లేదు. రెండు త్యాగం చేసుకున్నప్పుడే ఆ రాగం అనేది విరక్తి చెందినప్పుడు రాగం పట్ల రాగం నష్టం చేసుకున్నప్పుడే మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. మోక్షం యొక్క అపవర్గం యొక్క సుఖం కలుగుతుంది. అంటే అక్కడ వ్యాధి రహితమైన స్థితి, దుఃఖ రహితమైన స్థితి, మృత్యు రహితమైన స్థితి అనేది మీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అంటే నిత్య ఆనందంతో యుక్తమై ఉంటావు అని చెప్పి ఇది సంసారం సుఖానికి ముక్తి సుఖానికి చాలా వ్యత్యాసం, చాలా భిన్నంగా ఉంటుంది. సంసారంలో వచ్చే సుఖము శరీరంతో సంబద్ధమై అనుభూతిని పొందుతాం. కానీ మోక్షంలో అలాంటి అనుభూతి అనేది శరీరంతో యుక్తమై ఉండదు అన్నమాట. నిత్య పరమాత్మ యొక్క ఆనందం ఉంటుంది. అక్కడ వ్యాధి రహితమైనటువంటి, శరీర రహితమైనటువంటి, మృత్యు రహితమైనటువంటి సుఖానుభూతి ఉంటుంది అని చెప్పి దాన్ని బ్రహ్మపదం అని చెప్పి దాన్ని కళ్యాణ ప్రాప్తి అని చెప్పి కూడా మనం పైన చెప్పుకున్నామంట. అది ఈ రకంగా మనం ఈ సూత్రాన్ని చూసాము. అస్తు తర్వాత నెక్స్ట్ సూత్రాన్ని దీంట్లో కొంచెం అస్పష్టంగా దాంట్లో మనం సందేహపడాల్సిన అవసరం లేదు. ముఖ్య సూత్రం యొక్క అభిప్రాయం గుర్తుపెట్టుకోండి. అత్యంతమైన దుఃఖ నివృత్తి మోక్ష ప్రాప్తి. మోక్ష ప్రాప్తి ఇలా ఉంటుంది: దుఃఖరహితమైన స్థితి, వ్యాధి రహితమైన స్థితి, అలాగే మనకు నిత్యానంద ప్రాప్తి అనేది మనకు అక్కడ కలుగుతుంది అని మనం చెప్పుకున్నాము. వాటి ముందుకు వెళ్ళే కొద్ది ఈ భాష ఏంటో మనం చూద్దామండి. అస్తు ఇప్పుడు దీంట్లో ఏమైనా మీకు ఏమైనా సందిగ్ధం ఉండి ఏమైనా అడగాలనుకుంటే అడగవచ్చు. మహోదయ ముముక్షాణం ఇత్యుక్తే కిం మహోదయ? అంటే జిజ్ఞాసు వ్యక్తి అంటే మోక్షం పట్ల ఇష్టం ఉండి అన్ని త్యాగం చేసి ముముక్షత్వాన్ని పొందడం కోసం దానికోసం ప్రయత్నం చేయడం అంట ముముక్షు. మోక్తుమిచ్చతి ముముక్షతి అంటే ముక్తుడు కావాలని చెప్పి, అంటే ముక్తి కలగాలని చెప్పి, సంసారం పట్ల ఉండే దుఃఖాలు ఉంటే ముక్తి కలగాలని చెప్పి ప్రయత్నం చేసే వ్యక్తి ముముక్షు వ్యక్తి అంటాం. ముక్తి కోసం ప్రయత్నం చేసే ముముక్షు. ధన్యవాదం. మోక్తుమిచ్చతి ముముక్షతి. ఓకేనా మహోదయ? మరి అప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా చూస్తే ఇంకా ఒకరి కోసం ఇంకొకరు జీవించలే కూడదా? ఎవరిది వాళ్ళు అలా సంతోషంగా అంటే మరి ఒకరి కోసం ఒకరు జీవిస్తున్నారు అంటే త్యాగం చేసుకుంటూ, త్యాగంలో మరి సుఖాన్ని చూసుకుంటూ జీవనం గడపటమే కదా ఒకరి కోసం ఒక జీవించడం. ఉపనిషత్తులు మీకు ఒక వాక్యం వస్తుంది, ఎదుటి వాళ్ళ వ్యక్తి ప్రియం అంటున్నా అంటే వాళ్ళ ప్రియం కోసం కానీ వాళ్ళ సుఖం కోసం, నీ సుఖం కోసం వాళ్ళు ప్రియంగా ఉంటున్నారు. నీ సుఖం కోసం వాళ్ళు ప్రియంగా ఉంటా గానీ, అలాగే నువ్వు కూడా ఒకరికి ప్రియంగా ఉన్నా అంటే వాళ్ళ సుఖం నువ్వు ప్రియంగా ఉండగానే నీ సుఖం కోసం వాళ్ళు ప్రియంగా అంటే దాంట్లో స్వార్థం యుక్తమే ఉంటుంది, సుఖానుభూతి యుక్తమే ఉంటుంది అన్నమాట. ఒకరి కోసం అంటే
ఒకరికి పరస్పర అనుబంధం చేత సహయోగం చేత మన జీవనాన్ని కొనసాగి సుఖానుభూతి పొందుతూ ఉంటామట. ఎందుకంటే పరస్పరం ఒకరిలో ఉంటామట. పరస్పరం సంయోగం చేత ఇతరుల మీద ఆధారపడి మన సుఖానుభూతిని లోకంలో ఉండే సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నామట నిమిత్తం చేత. ఒకరికొకరికి నిలిచినప్పటికీ కూడా స్వార్థం అయితే అక్కడ ఉంది. నీ సుఖం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. తల్లిదండ్రులు సంతోషపడతారని చదువుకుంటాము, భర్త సంతోషపడతారని ఇంకొకటి చేస్తాము, భార్య సంతోషపడుతుందని ఇంకొకటి చేస్తాము, కొడుకు సంతోషపడతారని ఇంకొకటి చేస్తాము. ఇలా ఒకళ్ళ కోసం ఒకటి మనం త్యాగం చేసుకుంటూ మరి మన దాన్ని పోగొడుతూ ఉండటమేగా. అదే ఈ సంసారంలో వచ్చే సుఖమే మీకు కలుగుతుంది. త్యాగం చేద్దాం, ఒకరి త్యాగం ఒకరి ద్వారా చేయడం అనేది నీకు సుఖానుభూతి కలుగుతుంది. ఏ సుఖము? సంసారంలో సుఖం కలుగుతుంది. సంసారంలో ఏదైతే సుఖం అంటున్నావో, త్యాగంలో ఏదైతే సుఖం కలుగుతుందో అది సంపూర్ణమైన సుఖం కాదు. అది దుఃఖం మిశ్రితమైన సుఖము. అవును, సుఖం అంటే సుఖము దుఃఖం కలిసిందనే సుఖం అంటాం. అందుకే ఇక్కడ ఈ భాష ఏం చెప్పంటే ఆ సుఖాన్ని వివేకం ద్వారా వేరు చేసి చేయలేము, శక్యం కాదు. ఎప్పుడు నేను సుఖాన్ని అనుభూతిని పొందుతానే దుఃఖాన్ని అనుభూతి పొందను అంటే అది సాధ్యమే కాదు. సుఖం వచ్చితే ఖచ్చితంగా దుఃఖం కూడా నీకు వెంటనే ఉంటున్నాం, దాన్ని వేరు చేయడానికి లేదు. అందుకే అంటున్నా మహోదయ, అప్పుడు ఒకళ్ళ కోసం ఒకళ్ళు జీవించకూడదు, ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా ఉండాలని చెప్తుందా వేదం? జీవించే కాదు నిమిత్తం. అందుకే విద్యామూలకమైన ఇప్పుడు ఉండొచ్చు. లాస్ట్ ఏం చెప్పాడు? విద్యామూలకమైన రాగయుక్తమైనటువంటి అవిద్యామూలక రాగం ఉండకూడదు. అంటే విషయ వాసన పట్ల, సంసార సుఖం పట్ల ఆకర్షణయుక్తమైన రాగం ఉండకుండా విద్యామూలకమైన మోక్ష ప్రాప్తి కొరకే నాకు లేశ మాత్రం కూడా దుఃఖమైనటువంటి నిత్యానంద ప్రాప్తి అపవర్గ స్థితి మనకు కావాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేయాలి. ఒకరి మీద ఒక ఆధారపడి ఉంటాం, గురువు మీద ఆధారపడి ఉంటాము, గురువు శిష్యుల మీద ఆధారపడి ఉంటారు, తల్లిదండ్రులు కూడా ఒకరికొక పరస్పరం ఆధారపడి ఉంటారు. అక్కడ ఆ రకంగా నిమిత్త సహయోగం ఉంటుంది. ఆ సహయోగం చేత మన లక్ష్యం ఏదని చూసుకోవాలన్నమాట. అంటే ఆ సహయోగం వల్ల మనకి అపవర్గం లభించదు కదా. ఆ సహయోగం మనం చేసినందువల్ల మనకి మోక్ష ప్రాప్తి ఏమి లభించదు కదా. మీకు నిమిత్తంగా ఇప్పుడు మనకి శాస్త్రాలు చదువుతున్నాం, ఒక పరస్పరం గురువులు మనకు సాయంత్రం చెప్తున్నారు, మోక్ష ప్రాప్తి ఎందుకు కలగదు అంటే సహయోగం ఉంటున్నామట. నీ కర్మ నీదే, ఆ కర్మ సహాయం చేత, ఇతరుల యొక్క సహాయం చేత నీ జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఆ వృద్ధి మాధ్యంతో మోక్ష ప్రాప్తిని పొందుతున్నావు. సహాయంగా ఇప్పుడు యజ్ఞ యాగాలు చేస్తే ఏమొస్తుంది? నీకు స్వర్గ కామం ఏదైతే చెప్పి స్వర్గ ప్రాప్తి కావాలంటే యజ్ఞ యాగాలు చేయాలి. ఈ యజ్ఞ యాగాలు చేస్తే మనకు సుఖం వస్తుంది, ఏం ప్రత్యక్షం కనిపించదు కదా. వాటి వల్ల చేసే పుణ్యకర్మ వల్ల ఏదైతే ఉత్పన్నమవుతుందో, పుణ్యం ఉత్పన్నమవుతుందో, 10 మందికి మేలు చేస్తామో దాని ద్వారా పుణ్య ఫలం వల్ల మనకు మోక్ష ప్రాప్తి కలుగుతున్నామట. అవి సహయోగంగా ఉంటాయి. ఇప్పుడు మనం సంసారంలో ఉన్నామంటే మనము ఒంటరిగా జీవించలేమండి. సంసారంలో పరస్పర సంయోగం చేతనే మనం ఉండగలుగుతాం. అన్ని ఒకదే మనం ఏం చేసుకోలేము అన్నమాట. నిమిత్తం ఉంటుంది, అది సాత్విక నిమిత్తన ఉండాలి. ధర్మానుకూలమైన సహయోగం ఉండాలన్నమాట. పరస్పరం ప్రీతి ఉండాలన్నమాట. అవిద్యామూలకమైన స్వార్థయుక్తమైన మూలక ఉండకూడదు అన్నమాట. అవిద్య ఉండదు మహోదయ. బిడ్డ సంతోషపడాలని తల్లి అన్ని త్యాగం చేస్తా ఉంటుంది. అది అక్కడ విద్య ఉంది అంటే బిడ్డ సంతోషం కావాలన్నది కాబట్టి తల్లి త్యాగం చేస్తూ ఉంది. భార్య సంతోషం కావాలన్నాడు కాబట్టి భర్త త్యాగం చేస్తున్నాడు. భర్త సంతోషంగా ఉండాలని భార్య త్యాగం చేస్తుంది. దానివల్ల మనకేమి అపవర్గ స్థితి ఏమి కలగదు కదా అంటుంది. అపవర్గ స్థితి కలగదండి దానివల్ల. సాంసారిక సుఖ ప్రాప్తి కలుగుతుంది. అపవర్గ స్థితి కదా సాంసారిక సుఖ ప్రాప్తి కలుగుతుంది. సాంసారిక సుఖ ప్రాప్తి కలుగుతుంది. అపవర్గ స్థితి కలగాలంటే ఈ సుఖ ప్రాప్తిని, సంసారంలో ఉండే సుఖాలు ఏవైతే ఉన్నాయో త్యాగం చేస్తున్నామంటే సంతోషపడుతుంది. పుత్రుడు సంతోషపడుతున్నా తల్లి త్యాగం చేస్తుంది. మా తల్లి సుఖంగా ఉండే పుత్రుడు త్యాగ సమర్పణ సేవాభావంతో నిష్ఠగా సేవ చేస్తున్నాడు. ఒకరికొక సుఖం అక్కడ తీసుకుంటాం. అక్కడ లౌకిక సుఖం మీకు ఉపలబ్ధి కలుగుతున్నామట. శరీరంతో ఉన్నప్పుడు ఆ లౌకిక ఉపలబ్ధి కలుగుతుంది. కానీ పారమార్థికమైన ఉపలబ్ధి కలగాలి అంటే అది వీటిని త్యాగం చేసినప్పుడే. ఈ కర్మలు చేయాలి. ఒక ధర్మం శరీరంలో ఉన్నాడో ధర్మం ఏదైతే ఉందో కర్తవ్యాలను వాళ్ళు చేసుకుంటూ మన లక్ష్యం ప్రాప్తి కూడా విశిష్టమైన కర్మ, విశిష్ట పురుషార్థం త్యాగం చేస్తూ మనము దానికోసం విశేష ప్రయత్నం చేయాలి త్యాగపూర్వకంగా. సంసారికమైన సుఖ ప్రాప్తి కదా, నాకు మోక్షార్థం కలగాలి, మోక్ష ప్రాప్తి కోసం నా ప్రయత్నం. సాంసారిక లౌకిక వ్యక్తుల సంబంధం ఉందనుకోండి, ఒకరి త్యాగం చేసి ఒకరి సుఖ ప్రాప్తి కలుగుతుంది, కానీ లౌకిక సుఖం కలుగుతుంది. ఆ లౌకిక సుఖం వల్ల మనకు నిత్యానందం కలగదు కదా. అవును మహోదయ, అదే చెప్తున్నా, అదే అడుగుతున్నాను. అవును కలగదు కదా. అది అంటే మనం చేసేదంతా కూడా చాలా తప్పే. అది అంటే అపవర్గానికి కాదు. గురుగారండి, అది అంటే ఇప్పుడు ఋషి చెప్పేది నాకు అనిపిస్తోంది,
ఎవరిని ప్రేమించినా అది ప్రేమపూర్వకంగానే రాగద్వేషం అనేది లేకుండా ఒక ప్రేమగా చూడాలి. మనలో రాగం కానీ ద్వేషం కానీ అవన్నీ పోయినప్పుడు ఏ స్థితి అనుభవిస్తామో అది ముక్త స్థితి, అపవర్గము. నెక్స్ట్ ఏంటంటే మన తల్లిదండ్రులకు కావచ్చు, పిల్లలకి కావచ్చు, తోటి వారికి, సంఘంలో ఎవరికి మనం ఏది చేసినా కూడా ఈ రెండూ లేకుండా, స్వార్థము ఏది లేకుండా ప్రేమపూర్వకంగా వాళ్ళు నాలాంటి ఇదే వాళ్ళకి నాలో మంచిది పంచుతున్నాను అనే ఇదితో చేయడం అనేది ఒక సంస్కారంగా చేయడం అనేది, వాళ్ళ వల్ల నాకు ఉపయోగం ఉంటుంది అని చేయడం అనేది ఏంటంటే స్వార్థం, రాగపూరితం. ఇంకొకటి ఏంటి అని అంటే నేను ఏ ఆనందం అయితే నన్ను ఒకడు ప్రేమించిన ఒక ప్రేమగా చూసినందువల్ల ఏ ఆనందం నేను పొందుతున్నానో అలాగనే నేను కూడా నిస్వార్థంగా ప్రతి జీవిని కూడా ఆనందంగా ప్రేమించడం అనేది చేసినప్పుడు అక్కడ రాగము ఉండదు, ద్వేషము ఉండదు. ఒక దానివల్ల అపవర్గం దొరకట్లేదు కదండి, మోక్షం అనేది దొరకట్లేదు. మోక్షం అనేది ఎందుకు లేదు? నువ్వు ఎవరిని ఏమి ఇచ్చేయట్లేదు కదా, నువ్వు సాక్షిగా చూస్తూ ఉండే వాళ్ళలో పెట్టి మనం సహాయం చేస్తున్నాం అందరికీ, మంచిగా ప్రేమను పంచుతున్నా. అక్కడ నీకు రాగము ద్వేషము ఏమీ లేదు, మంచిగా సమానంగా చూస్తున్నాం సాక్షి. అది అట్లాగా అక్కడ రాగము లేదు, ద్వేషము లేదు. అందుకే అది స్వర్గ విశేషం అంటే సుఖ విశేషం. మీకు ఇలా చేయడం వల్ల సుఖ విశేషం కలుగుతుంది అన్నమాట. ఓకే, అపవర్గం కలగలేదు. సుఖ విశేషం అంటే ఆ రకంగా రాగద్వేషాలు లేకుండా నిష్కామ కర్మ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నీలో లిప్తత అన్నమాట. పరోపకారం శరం అన్నిటిగా పరోపకారం చేస్తూ పోతుంది, నిర్లిప్తంగా ఉంటూ చేస్తూ పోతున్నమాట. ఆ రకంగా సుఖానుభూతి కలుగుతుందన్నమాట. ఇంకొక విషయం అండి, త్యాగం చేస్తున్నాము అంటే రాగం లేని త్యాగం ఏమి చెయ్యం. ఎంత అన్నా కానీ రాగం లేని త్యాగం చెయ్యం. తను ఇవ్వడమే తన ఇది ఉద్దేశం, ప్రేమించడమే తన డ్యూటీ, కర్తవ్యం. అంతే తప్పిస్తే అక్కడి నుంచి వాళ్ళు ప్రేమించచ్చు, ప్రేమించకపోవచ్చు, అది తను ఎదురు చూడడు. ఎదురు చూడడం కానీ ఒక రాగం అనేది ఉన్నది కదా అక్కడ కూడా. మన వేరే వాళ్ళకి అందరికి అంత చెయ్యం కదా త్యాగం. స్వార్థంగా అక్కడ నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడు ప్రతి వాళ్ళని కూడా. తను ఇస్తున్నాడు అందరికీ, తను తీసుకోవాలనుకోవట్లేదు. తను అందరినీ నిస్వార్థంలో కూడా రాగం ఉంది కదండి, ప్రేమ అనేది ఉంది కదా నిస్వార్థంలో కూడా ఉంది. ఒక రాగం ఎదురు చూసే రాగం, ఇంకొకటి ఇచ్చే రాగం, తేడా ఉంది కదా. నేను ఇస్తున్నాను, నాకు ఇవ్వాలనేది అనేది అట్లా ప్రతివాడు ఇచ్చేసినప్పుడు ఇంకేమీ అందులో ఏమి ఉండదు కదా. ఇప్పుడు మనం ఇప్పుడు చదువుకున్న దాని ప్రకారం దాని వల్ల ఏమి మోక్ష స్థితి కలగదు అని నా ఉద్దేశం. మోక్ష స్థితి అనేది సత్యవతి గారు, ఇప్పుడు వారు ఒక విషయం చెప్తున్నారు, మీరు ఒక విషయం చెప్తున్నారు. దాంట్లో కేవలం అభిప్రాయ భేదం అంతే. మీరు ఒకరికి విరుద్ధం చెప్పడం లేదన్నమాట. వారు కథనం చెప్తున్నారు. ముఖ్యంగా సంసారం నుండి త్యాగం వల్ల మనకి సుఖ ప్రాప్తి, అది మోక్ష ప్రాప్తి కలగదు, అపవర్గం కలగదు. లేదంటే నిష్కాంగా ఉంటే మన సుఖ విశేష అనుభూతిని పొందవచ్చు, నిర్లిప్తంగా ఉంటే మీరు చెప్తున్నారు. అంటే ఆమె చెప్పే విషయం అది కరెక్ట్ గా ఉండదు, మీరు చెప్పే విషయం మీరు కరెక్ట్ గా ఉండదు. ఎందుకు చెప్పడం లేదు. రెండు అవి మిక్స్ చేయడం చేసినా రెండు ఒకటి కావాలన్నమాట ఇప్పుడు కూడా. అది ఆవిడ చెప్పింది ఆ ఇదిలో కరెక్టే, ఈ ఇదిలో ఇది ఆ దృష్టికోణం ఆలోచిస్తున్నా కాబట్టి అది అపవర్గం కాదు. అపవర్గం అంటే అది చెప్తే భయరహితమైన స్థితి ఉండాలి, వ్యాధిరహితమైన స్థితి ఉండాలి. ఇంకోటి ఏం చెప్పుకున్నాం మనము? భయరహితమైన స్థితి, వ్యాధిరహితమైన స్థితి, అలాగే అభయ స్థితి, దుఃఖం యొక్క స్థితి ఉండాలన్నమాట. ఈ మూడు స్థితులు మనకి ఇక్కడ సంసారం ఉంటే సంభవిస్తాయా? ఎంత చేసినా కూడా, ఎంత త్యాగం చేసినా మృత్యు యొక్క భయం అందరికి వెంటాడుతూ ఉంటుంది. పెద్ద పెద్ద విద్వాంసులు కావచ్చు, యోగులు కావచ్చు, ఏదైనా సాధకులు కావచ్చు, మృత్యు యొక్క భయం, చనిపోతున్న భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. శరీరం ఉంటే వ్యాధి వస్తుంది, ఆ వ్యాధి యొక్క భయం ఖచ్చితంగా ఉంటుంది. శరీరం ఉంటే ఖచ్చితంగా శరీరం రోగం అని చెప్పుకున్నామాట. శరీరం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోగం కంపల్సరీగా ఉంటుందన్నమాట. అలాగే ఇవన్నీ ఉన్నాయని కూడా భయప్రాప్తి కూడా ఉంటున్నాడు ఖచ్చితంగా. కానీ ఇవన్నీ లేని స్థితి ఎక్కడైతే ఉందో దాన్ని మోక్షం అని చెప్పి, దాన్ని అపవర్గం అని చెప్పుకున్నాడు. అటువంటి స్థితి మనకు సంసారంలో సాధ్యం కాదు. సంసార సుఖ ప్రాప్తి ఒకరికి సహయోగం వల్ల, త్యాగం వల్ల, అలాంటి క్షణికమైన సుఖాలు, ఆత్మరక్షణ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది వేరే విషయం. అది ముక్తి, అపవర్గం యొక్క సుఖము, సంసార సుఖము చాలా వ్యత్యాసం, చాలా తేడా ఉంటుంది అన్నమాట. అక్కడ శరీర సంబద్ధంగా ఉన్నప్పుడు స్థితి వేరుగా ఉంటుంది, శరీర రహితమైన స్థితి ఉన్నప్పుడు అక్కడ స్థితి వేరుగా ఉంటుంది. ఆత్మానంద అనుభూతి అనేది వేరుగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ దుఃఖం ఎప్పుడైతే త్యాగం చేస్తున్నాము అనే ఒక అభిప్రాయం ఉందో అక్కడ దుఃఖం అంతర్లీనంగా ఉన్నట్టే కదా. యువతపై వీడికి దుఃఖపడి అవతల వారికి త్యాగం చేస్తున్నట్టే. అది దుఃఖం అంతర్లీనంగా ఉంది ఇక్కడ. దుఃఖంతో ఏం చేసేది ఫలం ఉండదు. అందుకే కదా గురువు శిష్యుడిని
ఆ స్థితికి వెళ్ళడానికి ఏంటంటే మనకి ఈ జ్ఞానబోధ చేస్తోంది కదా, అదే ప్రజ్ఞ ద్వారా ఆ స్థితికి వెళ్ళడానికి మనని ఏంటంటే ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట గురువు. అదే గౌతమ మహర్షి. అదే అనమాట అతని యొక్క సందేశం ఆఖరికి ఇది. ఓకే అండి. విషయం అందరూ దృష్టికోణం ఆలోచన దృష్టికోణం భిన్న భిన్నంగా ఉంటుంది. మీరు చెప్పే అంత కరెక్టే. ఓకే అండి. ఇలా కొన్ని చోట్ల మనకు విషయాలు కొన్ని ఇది అంటే శంక పూర్వపక్షి ఉత్తరపక్షి దాంట్లో చర్చించే విషయాలు అక్కడక్కడ సందిగ్ధంగా ఉంటుంది కొన్ని స్థలాల్లో. మిగిలిన చోట్ల చాలా విషయాలతో చాలా స్పష్టంగా ఉంటుంది, అది మీకు కనిపిస్తుంది. ఆ కొన్ని స్థలాలు ఉంటాయి అక్కడ అటువంటి మనకు. ఎందుకంటే మనం ఇంకా సూక్ష్మంగా దిగాలి, అర్థం కాదు, మనం మన అయోగ్యతంగా సంపాదించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్రవాహంలో ఉన్న ఒక ప్రయత్నం చేస్తున్నా, పురుషాలు చేస్తున్నా, మార్గంలో ఉన్నాం. అక్కడ అభిప్రాయంగా అర్థం చేసుకుంటే మహర్షి యొక్క అభిప్రాయం ఇంకా ఏదో విశేషంగా చెప్పవాలి ఉంటాం, కానీ దాన్ని ఇంకా సూక్ష్మంగా అర్థం చేసినప్పుడు మాట చేయంగా అది విషయాలు స్పష్టమవుతూ ఉంటాయి. కాబట్టి అలా కొన్ని చోట్ల సందిగ్ధ స్థలాలు ఉంటాయి, మిగతా అన్ని చోట్ల మనకు స్పష్టంగా ఉంటుంది విషయ ప్రస్తావన అనేది, ఇబ్బంది లేదు. కానీ అందుకే ఇది ఏదో క్లుప్తంగా క్లారిటీగా ఉండేదనుకుంటే ఏదైనా గ్రంథం అంటే ఇదే అండి. మిగతా విషయాలు కూడా అని అసందిగ్ధంగా ఉంటుంది, యథార్థంగా చెప్తున్నాం, తర్క వితర్కపూర్వకంగా చూపిస్తున్నాం అంట. ప్రశ్న ఉత్తరపూర్వకంగా ఏంటి సమాధికి ఏంటి కారణం అని చెప్పి. అంటే కొన్ని చోట్ల మనం ఇంకా దాని వరకు లోతు వెళ్ళలేకపోయాము, అది నిదానంగా వచ్చేస్తుంది. కాబట్టి మనకు ముఖ్య తాత్పర్య మహర్షి గౌతమ మహర్షి చెప్పినటువంటి సూత్రం యొక్క అభిప్రాయం ఉంది, దాన్ని పట్టుకున్నామంటే దాన్ని ఆధారం చేసుకుని మిగిలిన విషయాన్ని కూడా మనం ఏమేమి చెప్పవచ్చు, మహర్షి యొక్క అభిప్రాయం ఏమేమి ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా సూత్రం యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని గుర్తుపెట్టుకోండి. మనకు సూత్రం యొక్క అభిప్రాయం వరకు అన్ని స్పష్టంగా అర్థమవుతూ వస్తున్నాయి. దాంట్లో భాష అనేది వాటి వాద వివాదంతో యుక్తమైనది, నిదానంగా ముందుకు వెళ్ళే కొద్ది వాటి యొక్క శైలి ఇంకా అర్థమవుతుంది, అది నిదానంగా ప్రయత్నం చేద్దామండి. కాబట్టి మీరు సూత్రాల వరకు బాగా నేర్చుకుంటుండండి. ఈ రకంగా మన ప్రమాణము ప్రమేయం గురించి 2 ప్రమేయాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ 3వ పదార్థం వచ్చేసి సంశయము. అది ఏంటో మనం రేపు చూద్దామండి. ఓకే, సంశయం అంటే ఏంటి, సంశయం యొక్క లక్షణం ఏంటి, సంశయం ఎలా ఉత్పన్నమవుతుంది, ఈ సంశయం మోక్ష ప్రాప్తి ఏ రకంగా సహాయపడుతుంది అని మొత్తం ఇప్పుడు ప్రమేయంలో పని చెప్పుకున్నాం. ఈ 12 పదార్థం గురించి అపవర్గం అంటే ఏమిటి, మోక్షం అంటే దుఃఖం అంటే ఏమిటి, ప్రవృత్తి అంటే ఏమిటి, శరీరం అంటే ఏమిటి, ఇంద్రియ అంటే ఇవన్నీ యథార్థంగా తెలుసుకోకుండా మనకు మోక్ష ప్రాప్తి తెలియదన్నమాట. అట్లా అందుకే ఇవి తెలుసుకున్న తర్వాత మనకు దాని పట్ల విరక్తి చెందడము, లేదంటే చేయాల్సిన కర్మ పట్ల మనం ముందుకు వెళ్ళడం అనేది మనం కలుగుతున్నాం అన్నమాట. ఇప్పుడు జిహాస అనేది కలగాలంటే అంటే గ్రహించాల్సిన వస్తువు గ్రహించడము, వదిలేయాల్సిన వస్తువు వదిలేయడం అనే భావన ఎప్పుడవుతుంది, దాని పట్ల యథార్థ జ్ఞానం కలిగినప్పుడే, తత్వజ్ఞానం కలిగినప్పుడే వదిలేయడం కానీ గ్రహించడం కానీ జరుగుతుందన్నమాట. అంటే అటువంటి స్థితి మనకు ఈ సూత్రాల ద్వారా మనకు స్పష్టమవుతుంది. కాబట్టి అలా ప్రయత్నం చేద్దామండి. ఓకే, అస్తు. మహోదయ వీళ్ళు అడిగిన విషయంలో మన జ్ఞానవల్క్య మహర్షి ఎప్పుడో ఒక విషయం చెప్పారు మహోదయ. నవారే ప్రత్యుఃకామాయ పతి ప్రియో భవతి, కామాయ ఆత్మ ప్రియో నాభవతి, స్వస్య కామనాయ ప్రియ పతివా పత్తి భవతి అని చెప్పి చెప్పండి. అది నవారే ప్రత్యుఃకామాయ పతి ప్రియో భవతి, ఆత్మానస్తు కామాయ పతి ప్రియో భవతి అని ఆయన ఎప్పుడో చెప్పేశారండి. ఇది మనం వాళ్ళ కోసం మనం చేస్తున్నాం అనేది అంతాను మిథ్య, అది మిథ్య. ఇప్పుడు పత్ని అయినా పతి అయినా నా సుఖం కోసం అతను త్యాగం చేస్తున్నాడు, అతని సుఖం నేను త్యాగం చేస్తున్నాడు, మన త్యాగం మన సుఖం కోసం మనం త్యాగం చేస్తున్నాం, అతని నిమిత్తంగా పెట్టుకున్నాం అంట. వాళ్ళ సుఖం మన నిమిత్తంగా, సంబంధం కావచ్చు, భార్య భర్తల సంబంధం కావచ్చు, స్నేహితుల మధ్య సంబంధం కావచ్చు, యువతి మధ్య సంబంధం కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత సుఖ కోసమే వాళ్ళు ప్రియంగా ఉంటారు, కానీ ఎదురు సుఖ ప్రియత కోసం కాదు. ఉపనిషత్తులో ఇది వచనం ఉందండి, ఆ విషయాన్ని ఆలోచిస్తారనమాట. జీ ఇది మీరు వాస్తవం గమనించండి. ఎవరైనా కానీ నాకు సుఖం, ఇప్పుడు మాత ఏమంటుందండి, మాత నాకు అంటే మాత హృదయం విశాలమైంది, కానీ అలా అంటాం నాకు పుత్రుడు ఏమి ఇవ్వకపోయినా ఏం చేయకపోయినా పని వాళ్ళు సుఖంగా ఉంటే వాళ్ళు అంటే అది విశాలమైన హృదయంతో అలా చెప్తుంది. అయినప్పటికీ కూడా మూలన ఏదో ఒక అంశంలో ఖచ్చితంగా ప్రియత ఉంటుంది. రేపొద్దున భవిష్యత్తులో పెద్దగాడినా ఆయన చూసుకుంటే నాకు అండగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. ఆ తోడుగా ఉండడం ఆయనకు సుఖ ప్రాప్తి అనమాట. ఆ తోడుగా లేకపోతే ధైర్యం చెప్పుకుంటుందా, నా కొడుకు ఉన్నాడని చెప్పి బలంగా చెప్పుకుంటున్నామాట. ఆ బలమే పక్క నిలబట్టి ఆ అమ్మాయి ఆమెకు సుఖాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుందన్నమాట. అది నిమిత్తం కాదా, ఆ సుఖ ప్రాప్తి కదా. అది లేకపోతే చాలా మంది తల్లిదండ్రులు అలా ఉంటారు, పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు చూడండి ఎంత కొంచెం బాధగా ఇబ్బందికరంగా ఉంటుంది, నాకు ఉండింటే బాగుండే అని చెప్పి. లేదనే భావనలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయలేక ఎక్కడో విదేశాల్లో ఉంటారు, కానీ ఒంటరిగా జీవనం జీవిస్తున్నాం. కానీ ఎక్కడో ఉన్నప్పటికీ కూడా నా చోట విదేశాల్లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నా అని చెప్పి గొప్ప చెప్పుకుని ఇక్కడ సంతోషాన్ని అనుభూతి పొందుతూ ఉంటాం. ఇక లేడు వర్తమానంగా.
భావన చూడు భావన. ఇక లేకపోయినా కూడా వాళ్ళు అదే ఒంటరి జీవితం జీవిస్తున్నామట. ఉన్న వాళ్ళని లేని వాళ్ళతో ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నామట. కానీ అక్కడ ఉందనే భావన ధైర్యాన్ని ఇచ్చి సుఖాన్ని ఇస్తుంది. ఇక లేదనే భావన అన్ని ఉన్నప్పుడుగా సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తున్నామట. కాబట్టి అది మనలో ఉండే భావనాత్మకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అక్కడ మన సుఖం కోసమే అక్కడ భావన ఆత్మానస్తు కామాయ పతి భవంతి. ఆత్మసుఖం కోసం ఆత్మ కామ అంటే ఆత్మసుఖం కోసమే అలాగ నిమిత్తం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నిమిత్తం లేకుండా ఏది కూడా ఉండవట. కాబట్టి స్వకీయ సుఖం కోసమే దాని ప్రియంగా ఉంటాడు కానీ వాళ్ళ సుఖం కోసం నీకు ప్రియం కాదు. ఎవరైనా అంతే. మీరు ఏ సుఖం అని చెప్పండి, అలాగా నీకు సుఖం లేదు దాంట్లో నా మొత్తం నా వేరే వాళ్ళకి సుఖం కోసం అని చెప్పి మళ్ళా ఎటువంటి సంసారం ఏ సుఖాన్ని చెప్పనీకి లేదు. అట్లా వేరు చేయడానికి ఏవం మిథ్యా ఏవ మహోదయ, ఏవం మిథ్యా ఏవ. ఆ రకం మిథ్యాగా ప్రస్తావిస్తాం. అది మనం అంటుంటామంటే మనకు మిథ్యా జ్ఞానం, అది విపరీత జ్ఞానమే. నాకు సుఖం లేదు అంటున్నాను. సుఖం లేదు, ఖచ్చితంగా సుఖం ఉంది. సుఖం ఉంది కాబట్టి నువ్వు కావాలనుకుంటున్నావు. సుఖం లేకపోతే ఇంత ఆశపడదు, ఇంత బాధపడదు. ధన్యవాదం. ఏ విషయం స్పష్టం అభవత్ మహోదయ, ఏ విషయం ఏవం స్పష్టం అభవత్. ధన్యవాదాలు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే.